మీరు ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో పనిచేశారు, వైఎస్ఆర్సీపీకి చేస్తారు. ఇప్పుడు జనసేన కూటమికి పనిచేస్తారు. అప్పటి పాలనలో ఇప్పటి పాలనలో మీరు డిఫరెన్స్ ఏం చూసారు? నాసిరకం ఇది ఇలాంటివి స్పోర్ట్స్లో కూడా కొన్ని వందల కోట్లు దొబ్బేసి అలా పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే బురదలో నడిచెళ్తే అడవి రాముడు సినిమాలో గిరిజనులు ఆయన్ని ఎలా స్వాగతించారో రామారావు గారిని అంతకన్నా ఎక్కువ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఆయన ఇదేనంటే ఈడు భజన అంటారు. ఒక 20 years బ్యాక్ ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది ఇండస్ట్రీలో? ఫస్ట్ ఏంటంటే 30 years ఇక్కడ 30 years యాక్టింగ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కమేడియన్స్ అయినా కూడా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తోటే మాకు నవ్వు వస్తుంది. బట్ మీ విషయంలో మాత్రం ఎక్స్ప్రెషన్ గా సార్, డైలాగ్ డెలివరీ అంతే. బాయిలింగ్ స్టార్ బబ్బులు ఇక్కడ. నువ్వు అరిస్తే ఫ్రస్ట్రేషన్, నేను అరిస్తే సెన్సేషన్. పొలిటికల్ గా ఉన్న ఆ ఇంపాక్ట్ ఫిలిం సైడ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా? లేదు. ఈజ్ వైఎస్ఆర్సీపీ మ్యాన్. మనం క్యారెక్టర్స్ ఇవ్వకూడదు. జగన్ గారి పేరు చెప్పి వెళ్ళిపోయినాయి అన్ని పక్కకి. తర్వాత కూటమి వచ్చింది. హలో అండ్ వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను ప్రముఖ. 30 years ఇండస్ట్రీ. ఇదేంటి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది, ఈ పేరు వినగానే ఎవరో గుర్తొస్తున్నారు అనిపిస్తుంది కదా. జనరల్గా మనం కూడా ఏదని చెప్పినప్పుడు చెప్పావులే ఏమనుకుంటున్నావు, ఉన్నది ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీ, లేదంటే 10 years ఇండస్ట్రీ, 30 years ఇండస్ట్రీ అని మనం చాలా కామెడీగా చెప్తాం కదా. అది ఎవరి వాళ్ళకి వచ్చింది? పృథ్వీరాజ్ గారు. ఎస్, నా ముందు 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఈ పాడ్కాస్ట్లో నేను కాన్సన్ట్రేషన్ చేసిందంతా కూడా పొలిటికల్ గురించి. అసలు ఎందుకు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చారు, ఎందుకు అలిగేషన్స్ వచ్చాయి, ఎందుకు తిరుమలకు దూరంగా ఉండాల్సి వచ్చింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, జనసేన పార్టీతో ఉన్న తన అసోసియేషన్, అలాగే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. ఓటు హక్కు ఉంది ఏపీలో, కానీ తనుండేది తెలంగాణలో. ఈ తెలంగాణ ప్రభుత్వం గురించి ఏమి మాట్లాడతారు, ఇంకా ఏం జరిగితే బాగుంటుంది అనే విషయాల గురించి ఫోకస్ చేసి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. హలో సార్. హలో. నమస్తే. 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 సో చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుంటే ఫైనల్లీ విష్ణుమూర్తి అనుగ్రహం, వారాహి అమ్మవారి అనుగ్రహం రోజు కలిసాం. మీరు వారాహి అమ్మవారిని నమ్ముతారా? మాలేసుకున్నారు? మా ఇంట్లో కంప్లీట్ వారాహి అమ్మ, కనకదుర్గ, ఆంజనేయ స్వామి అన్నీ. అంటే సీజన్ వచ్చినప్పుడంతా ఏదో ఒకటి పూజలు, ఎప్పుడు పూజలు జరుగుతుంటాయి ఎక్కువ. అది మాకు బాగా రక్ష. అదే మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా ఒక డివైన్ లో ఉన్నట్టు అనిపిస్తారు. ఆ బొట్టు అండ్ లోపట రుద్రాక్ష, చేతికి వినాయకుడి ఉంగరం. అవును. ఎప్పుడు కూడా పీస్ఫుల్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. అంటే మీకు తెలుసు, ఒక దిక్కు సినిమాలు, ఒక దిక్కు పొలిటికల్ గా మీరు ఎంత బిజీ ఉంటారో. సో ఒకసారి మీకు పీస్ కావాలి అని అనుకున్నప్పుడు పూజలకే వెళ్తారా? మెడిటేషన్ ఎక్కువ, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తూ ఉంటాం, ధ్యానంలో ఉంటాం. డిస్టర్బెన్స్లు చాలా ఉంటాయి, సినిమా పరంగా డిస్టర్బెన్స్లు ఉంటాయి. ఈ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువ డిస్టర్బెన్స్లు ఉంటాయి. పొలిటికల్గా ఇప్పుడు మనం ఒక పార్టీకి మనం నచ్చితే ఇంకొక 3 పార్టీలు మన శత్రువులు అవుతారు. సో ఆ డిస్టర్బెన్స్లు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ పబ్లిక్లో సినిమాలో హాయిగా చేస్తున్నావు, 2 లాంగ్వేజ్లు బ్రహ్మాండంగా ఉన్నావు, ఇది అవసరమా అని అంటారు కొంతమంది. సో ఇవన్నీ అవసరం నాకు. సో నేను ఎంచుకున్న మార్గం ఇది. సో దానికని సరే, దీన్ని ఎలాగ ఓవరాల్ దీన్ని మనం దాటాలంటే ఏం చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ప్రెసెంట్ మీరు జనసేనలో ఉన్నారు. ఇప్పుడు రిమైనింగ్ ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉంటాయో వాళ్ళ నుంచి పర్సనల్ అటాక్స్ ఉంటాయా? బాగా. ఏ విధంగా? క్యారెక్టర్ అసోసియేషన్ ఉంటుందండి ముందు. ఓకే. వాడు ఏంటనేది అన్నీ అనవసరం. ట్రోలర్కి అక్కడ ఉన్న కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులకి వాళ్ళకి వాట్ ఈజ్ అవన్నీ అనవసరం. వాడు ఇచ్చిన టార్గెట్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు పడుతుంటాయి అకౌంట్లో, దాని ప్రకారంగా వీళ్ళని మనం టార్గెట్ చేయాలి. అసలు సబ్జెక్ట్ ఏమి ఉండదండి అక్కడ, మాట్లాడటానికే ఉండదు. నేను చూస్తున్న చాలా ఇంటర్వ్యూస్లో ఏమైనా ఆల్ పార్టీస్ మొత్తం ఇప్పుడు చక్కగా దాని మీద ఒక అవగాహన ఉండాలి. ఇది ఎందుకు చేశారు, వాడు ఎన్ని మాట్లాడినా మనల్ని ఇది జరుగుతుంది, లాస్ట్ ఇది జరగలేదు, ఇప్పుడు ఇది జరుగుతుంది, వీ షుడ్ అప్రిషియేట్ డెవలప్మెంట్కి
అని నేను అలాగే మాట్లాడతాను. ఫ్యామిలీకి కూడా అటాక్ ఉంటుందా సార్ పర్సనల్గా? ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేస్తారు. ఇవి ఇప్పుడు ఆడపిల్లని కూడా చూడరండి, ఎందుకంటే వాడికి కూడా చాలా మంది ట్రోల్ చేసే వాళ్ళకి కూడా అక్క చెల్లెలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అమ్మ ఉంటుంది. ఒక ఆడపిల్లకి గౌరవం ఎవరు, నానా రకాలుగా మనం వినలేం కూడా, అలాంటి బూతులు మాట్లాడతారు. సో ఇవన్నీ పట్టించుకుంటూ వెళ్తే మనం ఒక అడుగు కూడా ముందుకెళ్ళాం. అంటే మీకు కూతురుంది, అది అందరికీ తెలుసు. తను సినిమాలో కూడా యాక్ట్ చేశారు 3-4 మూవీస్లో. కూతురు అనేసరికి నాన్నకు ఒక ఎక్కడో తెలియని అమ్మ తర్వాత ఆ ప్లేస్ ఇచ్చేది అంతే. కూతురికి. అంతే. సో అలాంటప్పుడు నేను ఈ పాలిటిక్స్కి రావడం వల్ల నా కూతుర్ని బద్నాం అయిపోతుంది, లేదంటే నా వైఫ్ పర్సనల్ అటాక్ అవుతుంది, ఇవన్నీ నాకు అవసరమా అని ఏదో ఒక రోజు కూర్చొని బాధపడిన రోజులు ఉంటాయి కదా. ప్రతిరోజు ఆలోచిస్తానండి నేను. ఆ, దీన్ని సర్వైవ్ అవ్వాలంటే ఎలా ఉండాలి? అందరికీ ఇప్పుడు తల్లి ఆదిపరాశక్తి అని నమ్ముతాను నేను. మదరు ఫస్ట్ గాడ్ కింద లెక్క. ఉమ్, తల్లి నుంచి వచ్చిన వాళ్ళు తల్లినే తిడుతున్నారు, తల్లినే బూతులు మాడుతున్నారు. వీళ్ళు ఇంకా ఎక్కడ పోతుంది ఇది జనరేషను? సరే, అమ్మాయి తను వెల్ ఎడ్యుకేటెడ్, షీ గాట్ గోల్డ్ మెడల్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, లియోనోలోనే చేసిందాను. సో షీ వాంట్ టు గో మలేషియా జాబ్కి. బెస్ట్ డాన్సర్ తను, ఓ నైస్. అద్భుతమైన డాన్సర్ అండి, దాంట్లో నో డౌట్. అది ఆ డ్యాన్సు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ తను విడిగా ఇండివిజువల్గా చేసుకుంటూ ఉండేది తను. అది నాకు తెలియదు. అది అయితే మదర్ నోస్ తన మంచి డాన్సరు అది ఇదని. సో సినిమా మనం చేస్తున్నప్పుడు కొత్త రంగుల ప్రపంచం అనే సినిమాలో వీఆర్ ట్రయింగ్ ఫర్ అనదర్ హీరోయిన్. ఇక్కడ అసలు ఫోకస్ లేదు. కరెక్ట్గా కో డైరెక్టర్ల వాళ్ళు ఉండి మనం ఎంతోమందిని చూసామండి, స్క్రీన్ టెస్ట్లు చేసాము. ఒక్కసారి పాపను కూడా స్క్రీన్ టెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అనేటప్పుడు నాకేమనిపించిందంటే మన అమ్మాయిని ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని నేను ముందే చెప్పాను. బాగా నీ పెర్ఫార్మెన్స్ ఉంటే వీ విల్ కంటిన్యూ, అదర్వైజ్ మెయిన్ వీళ్ళు మధ్యలో డ్రాప్ అయిపోయారంటే నువ్వేమి ఫీల్ అవ్వకూడదు. సో మీ ఇష్టం అంటే నేను గెలుస్తాను దీంట్లో. తను చేసింది మా అందరూ అంచనాలు తలకిందలేని. సో దాంట్లో ఏంటంటే మామూలుగా ఒక క్యారెక్టర్ చేస్తే కొత్త అమ్మాయి పర్వాలేదు, దాంట్లో గోస్ట్ ఉంది. ఒక హీరోయిన్ ఒక గోస్ట్కి మధ్యలో సీనియర్స్ అయితే కానీ చేయలేరండి, ఒక 20-30 సినిమాలు చేస్తే కానీ. ప్లస్ ఒకే ఫ్రేమ్లో గోస్ట్ వస్తుంది, హీరోయిన్ వస్తారన్నమాట ఇద్దరు. అది ఎంత బ్యాలెన్స్ చేయాలంటే గెటప్ వైజ్గా బ్యాలెన్స్ చేసింది, ఎక్స్ప్రెషన్ వైజ్గా బాగా కేర్ తీసుకుని చెప్పింది, సాంగ్స్ బాగున్నాయి. హనుమాన్ రిలీజ్ అయిన టైంలో మా సినిమా రిలీజ్ చేసాం, వద్దన్నారు అందరూ. 3.5 రేటింగ్ వచ్చింది అంత ఇదిలో కూడా. చిన్న సినిమాని బాగా ఆదరించారు. సో అలాగే తన ఎంట్రీ తర్వాత తెరచాప అనే సినిమాలో సెకండ్ హీరోయిన్ చేసింది. ఇప్పుడు పిఠాపురం అలా మొదలైంది, దాంట్లో లీడ్ అది చంద్రమహేష్ గారని పెద్ద డైరెక్టర్, ప్రేయస్ రావే చేసిన డైరెక్టర్. అది రిలీజ్ అయితే నేనేంటంటే అంటే ఇటు పొలిటికల్ పరంగా అమ్మాయికి ఎప్పుడైనా ఇబ్బంది జరిగింది? ఇబ్బంది పరంగా అంటే మీ నాన్న ఒక ఇది నువ్వు ఒక ఇది అని ఇలాగా మాట్లాడతారు. నేనేంటంటే ఎప్పుడైనా చెప్పారా నాన్న ఎందుకు నాన్న సినిమాలు చేసుకోండి, పాలిటిక్స్ వద్దు అని? తను అంటది. తను తర్వాత తను ఇప్పుడు నేనంటే దీంట్లోకి వచ్చాను కాబట్టి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. అదే నేను దీంట్లో లేకపోతే ఫాదర్ని ఎవరో ఏం మాట్లాడరు కదా. మీరు సినిమా రిలీజ్ అయిందంటే బాగుందండి అనేవారు అప్పటి వరకు, పాలిటిక్స్ రాకముందు. పాలిటిక్స్ వచ్చాక ఇక వాడు రోజు ఏది దొరికితే అది ఫోన్ ఉంటే చేతిలో, ఏది పడితే అది కొడతాడు. ఏది పడితే అది కొడతారు. మీరు కూడా చాలా బోలాగా మాట్లాడేస్తారు. నేను మాట్లాడేస్తాను. నేను నాకు డ్యామేజ్ అవుద్ది అనేది తెలుసు కూడా నేను ఆలోచించానండి. సో మీరు యాక్చువల్లీ ఏంటండి, అది ఆ టైంలో ఈ మాట మాట్లాడితే ఏదో జరుగుద్ది అని మీకు తెలిసి మాట్లాడతారా, లేకపోతే బర్నింగ్ టాపిక్ అవ్వాలనే మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? లేదండి, అసలు నేను నిన్న ఇప్పుడు సినిమా రివ్యూ చూసా ఈరోజు పొద్దున్నే. ఒక అమ్మాయి మాట్లాడతా ఎవరో సంథింగ్ సినిమా గురించి ఏదన్నా మాట్లాడితే చెప్పు తీసి కొడతాను నేను, అది ఏదైనా మాడుతుంది. అసలు ఏంటి ఇవి మాట్లాడే మాటలేంటి అని అనిపించింది నాకు, బీయింగ్ ఏ లేడీ. సో అవి పాలిటిక్స్లో సహజం, సినిమా పరంగా వదిలేసాను అవని.
రాజకీయాల్లో ఎంతకైనా దారుణమైన బూతులు మాడుతున్నారు. ఇప్పుడు తను ఒక నార్మల్ జనాలు కాబట్టి విని ఓకే ఇలా మాట్లాడిందని అనుకున్నారు. అనుకున్నారు. అదే గనుక మీరో సినిమా యాక్టరో ఏదో పొలిటీషియన్ మాట్లాడితే నేను కావాలని హైప్ అవ్వాలని అలా మాట్లాడను. సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను. నేను మాట్లాడే మాట అది బాగా వెటకారంగా ఉంటుంది, అది వెళ్ళి గుచ్చుకుంటుంది వాళ్ళకి, అది మోర్ రీచ్ వెళ్తుంది, బాగా అది రీచ్ అయిపోద్ది. దాంతో ఏమంటారు, వీడు ఒక దుర్మార్గుడు, వీడు అలాంటోడు ఇలాంటోడు ఇలాంటోడు ఇవన్నీ మాడతారు. సో ఎవడగాడు వాడు జరిగిన సిచ్యువేషన్ చూసినట్టే మాట్లాడతారు. నేనేమంటానంటే నిజ నిజాలు తెలుసుకోండి, మాట్లాడండి. మనకు కూడా ఒక తల్లి చెల్లి భార్య అందరూ ఉన్నారు. సో యూ షుడ్ రెస్పెక్ట్ లేడీస్. దాన్ని బట్టి మనం వెళ్దాం. పాలిటిక్స్కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఆయన ఇదేనంటే ఈడు భజన అంటారు కొంతమంది. దాని మీద విశ్లేషణ కరెక్ట్గా ఈ రోడ్లు కానీ ఇవి కానీ ఎక్కడెక్కడ నియోజకవర్గంలో ఎంత డెవలప్మెంట్ అయింది అది నేను మాట్లాడి ఆ గ్రాఫ్ ప్రకారంగా చెప్తున్నాను నేను ఈ మధ్య. దాంతో అది నచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అపోజిషన్కే నచ్చదు. దాంతో వాళ్ళు ఏదో రకంగా ఈ నెల ప్యాకేజ్ రాలేదనుకుంటే అందుకే ఇంటర్వ్యూ రాలేదు ఈయన, ఇలాంటి మాటలు వస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో పనిచేశారు, అవును. వైఎస్ఆర్సీపీకి చేశారు, ఇప్పుడు జనసేన కూటమికి పనిచేస్తున్నారు. అవును. అప్పటి పాలనలో ఇప్పటి పాలనలో మీరు డిఫరెన్స్ ఏం చూసారు? అప్పుడు పాలనలో ఉచిత పథకాలు ఎక్కువ ఉంటాయి. ఆటో డ్రైవర్కి పథకం, లేకపోతే స్కూల్కి బడికి వెళ్తే వెళ్ళే. పథకం, స్కూల్కి వెళ్తే పథకం, ఇవన్నీ ఇలా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే లేజినెస్ వచ్చేస్తుందండి జనాల్లో. ప్లస్ చీప్ లిక్కర్ పెట్టి మద్యం పాలసీ అని పెట్టారు. దానివల్ల చాలామంది ఆరోగ్యాలు పాడైపోయిన, చాలామంది చనిపోయారు కూడా దాన్ని. సో ఇలాంటివి లేకుండా ఒక మంచి చక్కగా ఒక ఆరోగ్యశ్రీ, ఎడ్యుకేషన్ పరంగా ఒకటి, హెల్త్ పరంగా ఒకటి, అలాగా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. సక్సెస్ అయ్యాడు. ఆ ఎరా కంటిన్యూ చేద్దాం అనుకున్నారు కానీ దాన్ని మించేసి డ్యామేజ్లు చేసి మొత్తం ప్రతి దాంట్లో స్వార్థం, దోచుకుందాం దాచుకుందాం పాలసీలోనే జరిగింది అది. అప్పుడు మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా సార్. నేనేం దోచుకోలేదండి. అంటే అప్పుడు ఎందుకు ఇది కనిపించలేదు అని? అంటే అప్పుడు మీరు రిజైన్ చేసేందుకు బయటికి రాలేరు. నేను జాయిన్ అయినప్పుడు, అందులో కలిసి పార్టిసిపేట్ చేసినప్పుడు కానీ అప్పుడు నాకు అంతా బాగా అనిపించింది. ఇప్పుడు అలా లేదు, నాకు వద్దు ఇది అనేసి పార్టీ నుంచి ఎందుకు బయటికి రాలేరు? ఎప్పుడో వచ్చాను గవర్నమెంట్ వచ్చాక. నేను అంటే ఒక ఎలిగేషన్స్ వల్ల మీరు బయటికి ఎలిగేషన్ పెట్టారండి వాళ్ళు. వాళ్ళ బుద్ధులన్నీ తెలిసినాయి నాకు. లౌక్యంలో యాక్ట్ చేశాను నేను, పెద్ద హిట్. నాకు లౌక్యం లేదు. లౌక్యం అంటే నేను బ్రహ్మాండంగా ఉండేవాడిని అక్కడ. సార్ సినిమా ఇండస్ట్రీలో లౌక్యం లేకపోతే ఇన్ని ఇయర్స్ ఎలా ఉంటారు సార్? అంటే ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే మా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ, మా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చూపించిన గైడ్ లైన్స్, దాని ప్రకారంగానే ఇండస్ట్రీలో ఎవరితో పృథ్వీని పెట్టుకుంటే బాగుంటుందయ్యా, కొంచెం హడావుడిగా ఉంటుంది, పృథ్వీతోటి బాగుంటుంది అని చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నన్ను బాగా అభిమానిస్తారు. సో అందుకే నేను తమిళ్కి కూడా బాగా బిజీ అయిపోయాను. నాకేమనిపించిందంటే నేను చేసినవి అయితే చాలా బాగా చేశాను. ప్రెగ్నెంట్ లీవ్ టీటీడీలో, నెక్స్ట్ ఇయర్లీ 16 రోజులు వాళ్ళకి సెలవులు, వాళ్ళకి రావాల్సిన పాత బకాయిలు, ఇవన్నీ మొత్తం చేస్తూ వెళ్తుంటే అక్కడ ఏమైపోయిందంటే బ్రహ్మోత్సవాలు వచ్చినాయి. నేను వెళ్ళిన 3వ నెలకి సినిమాటిక్గా ఉండాలని నేను చాలా అద్భుతంగా ఈ సేవ ఇలాగా దీనికి ఉపయోగపడుతుంది ఇవన్నీ చేసాం. అక్కడ ఏమవుతుందంటే లక్షల మంది జనం ప్రతిరోజు మాడవీధుల్లో ఊరేగింపులో వెంకటేశ్వర స్వామి వెళ్తుంటే ఆ లక్షల్లో జనం నన్ను చూడంగానే 30 years అని అరిసేవారు. నేనుండి మైక్ తీసుకుని గోవిందా అని పిలవండి, ఇక్కడ సినిమా వద్దు గోవిందా అని పిలవండి. ఇలాంటివి చిన్న చిన్నవి అవి పక్కన ఉన్న వాళ్ళకి ఏమంటే మీకు అసలు ఏం లేదు, యువర్ జీరో, మీకు పక్కన అక్కడ చూడండి ఆయన ఎదిగిపోతున్నాడు ఎక్కడో అనేది చైర్మన్కి బాగా ప్రాసెస్ చేశారు. అది ఒక పద్ధతిగా జరిగింది. అది ఒక 4 నెలలు అయిపోయాక ఇలాగ సరే అండి ఎలిగేషన్స్ పెట్టారు, అన్నీ పెట్టారు. ఒక వ్యక్తి, ఒక డిఐజీ ఉన్నారండి, మనం చూస్తుంటాం స్క్రీన్ల మీద. ఒక డిఐజీ తప్పు చేశాడు ఒక పోలీస్ స్టేషన్లో, ఒక లేడీని చేశారంటే ఇద్దరు కాన్వర్జేషన్ ఉంటుంది అక్కడ, ఇద్దరిని చూపిస్తారు.
ఎవరు లేకుండా అటేపు ఇటేపేమో మీరేమో క్యారెక్టర్ని పెట్టేసి ఆ క్యారెక్టర్ ఎవరో స్టిల్ ఎవరికీ తెలియదు. అలాంటి సిచ్యువేషన్‌లో చేసి బయటకి చేస్తే నాకు అందులో అప్పుడు గోవిందమాలలో ఉన్నాండి 108 డేస్ మేము. అబ్బా! హ్మ్. సో, భగవంతుడు పరీక్ష అనుకుంటా ఇది అని చెప్పి నేను గవర్నమెంట్ వచ్చిన 3 మంత్స్‌లోనే నేను రిజైన్ చేసి బయటకొచ్చా. 3 మంత్స్‌లో నేను చేసిన పనులు అక్కడే తిరుమలలో నుండి నేను 24/7 పనిచేశా. దగ్గర దగ్గర 16, 18 మంది పర్మనెంట్ ఎంప్లాయర్స్ కూడా అయ్యారు హ్మ్. టీటీడీలో. వాళ్ళు నేను వెళ్ళినప్పుడంతా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పటికి టీటీడీకెళ్ళగానే, తిరుమలకెళ్ళగానే మీకు అదంతా గుర్తొస్తుందా సార్? అవునండి. నేనంతా ఒకటి చిన్నజీయర్ గారు ఒక మాట చెప్పారు. హ్మ్. వెంకటేశ్వర స్వామి అక్కడ మండపాలు అవి 1000 స్తంభాలతో ఉందొకటి. హ్మ్. అది తొలగించారని నేను రానని చెప్పి ఆయన వెళ్ళటం మానేశాడు. హ్మ్. కొన్ని సంవత్సరాలు వెళ్ళలేదాయన. అది భగవంతుడు దూరం పెడతాడంట. ఎవరైతే వెంకటేశ్వర స్వామిని బాగా ప్రేమిస్తారో వాళ్ళని దూరం పెడతాడు కొన్ని రోజులు. కొన్ని రోజులు. తర్వాత అద్భుతంగా ఆయన పిలుస్తాడు. నేను వెళ్ళాక నేను ఊహించలేదండి ఆ దర్శనం. నేను ప్రమాణ స్వీకారం చేశాక ప్రధాన పూజారి దగ్గర పూజకెళ్తే హ్మ్. పృథ్వీ గారు బాగా చదువుకున్నాడాయన. హ్మ్. తర్వాత పద్మావతి అమ్మ గుడిలో ప్రధాన పూజారిగా ఉంటాడాయన. చనిపోయారాయన. పేరు సార్? ఏదో శర్మ గారు వస్తదండి పేరు. హ్మ్. శ్రీనివాస శర్మ ఏదో సంథింగ్ పేరు. ఓకే. మీరు మహా అంటే 100 రోజుల లోపే వెళ్ళిపోతారండి అన్నాడాయన. మీరు నమ్మరు. ఇది స్వామి. ఇక్కడ నేను. ఎదురుగుండానే రోజు మీరు కూర్చోండి గంటలు గంటలు. హ్మ్. అంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ పోస్ట్. పోస్ట్. బట్ మీరు ఒక 100 రోజులకు మించి ఉండరండి. అదేంటి స్వామి అసలు దేవుడు పలికించాడంట. ఏంటిది మీరు ఆశీర్వదించి ఆ! బ్రహ్మాండంగా ఉండాలంటే లేదు. దీనివల్ల చాలా మీ ప్రాణానికే హాని జరుగుద్ది. దాన్ని బయట పడేసేది వెంకటేశ్వర స్వామి. ఓకే. మీరు వెళ్ళిపోవాలనుకునేది కూడా ఆయన రాసేసాడు ఆల్రెడీ. మళ్ళీ ఎప్పుడో పిలుస్తాడాయన. ఆ రోజు నుంచి మీ జీవితం ఇంకో రకంగా ఉంటది మళ్ళీ. ఇది మటుకు భగవంతుడి శాపం కాదండి. భగవంతుడి రక్ష అనుకోండి అన్నాడాయన. కరెక్ట్‌గా 80 డేస్‌లోనే వచ్చేసాను నేను. ఆయన 100 చెప్పాడు 80. హ్మ్. నిజంగా స్వామి మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇది నీ మీద కోపం అని కాదు. అక్కడ అలా జరిగిందది. ఓకే. ఆయన ప్రెడిక్షన్ అండి. ప్రిడిక్షన్. ప్రెడిక్షన్ తర్వాత నేను కొండ మీదకి వెళ్ళాను నేను. హ్మ్. కాలినడకన నడుచుకుంటూ పైకెళ్ళాక 7 ద్వారాలు ఉంటే ముందు ద్వారం దగ్గర నుంచి పూజారులు అక్కడున్నారు. నేను వెళ్తే నా అదృష్టం ఏంటో ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే. పృథ్వీరాజు గారు రండి. ఆ స్వామి అనుగ్రహం ఉంది. రండి రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అక్కడే నిల్చోబెట్టి అప్పుడు నేను ఎక్స్ చైర్మన్ కాదు. హ్మ్. కానీ అక్కడే ఉన్నా నేను చాలాసేపు. హ్మ్. అలా చాలాసార్లు జరిగింది. మరలా ఎస్‌విబిసి చైర్మన్ అవుతారని మొన్న ఒక ఆయన అన్నారు. అది అవ్వాలని కోరుకుంటున్నాను. మేము కూడా సార్. అది. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవును. మీరు చైర్మన్‌గా ఉన్నప్పుడు మాకు స్పెషల్ దర్శనం దొరకాలని తప్పకుండా అండి. కోరుకుంటున్నాం. తప్పకుండా. మనకు వెంకటేశ్వర స్వామి అనగానే గుర్తొచ్చారు సార్. చాలా మంది అంటారు మనం వెళ్ళి నిలువెత్త విగ్రహాన్ని చూసినంత సేపు చూస్తాం గానీ వెనక తిరిగి వచ్చేసరికి మనకు ఆ విగ్రహం కనిపించదు అని అంటారు. గుర్తుండవండి ఏమి. గుర్తుండదు అని. ఉమ్. నిజంగా మీరు అన్ని సార్లు వెళ్ళారు కదా సార్. ఆ. మీకు కూడా గుర్తుకులేదు అసలు సార్? గుర్తుండదండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే అంటే పూజారులు అందరూ ఉంటారు. సరే దేవుడు ఇచ్చిన ఒక వరం. నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. 80 రోజులు స్వామి ఎదురుగుండా కూర్చోవడం ఎవరికి దక్కని అదృష్టం అండి. ఆస్కార్ అవార్డు కన్నా గొప్పది. ఆ. ఎదురుగుండానే స్వామి ఇక్కడ నేను గడప ఎంత యువతల ఇక్కడ. అదృష్టం సార్ అది. ఎందుకంటే ఒక్కొక్కరు 16 గంటలు, 20 గంటలు క్యూలో నుంచొని క్యూలో దేవుణ్ణి నిలబడి. చూడడానికి అలా అంత అమ్మాని ఎక్కడ కష్టపడతారు. పెద్ద పెద్దోళ్ళు ఆ! వస్తారు. అది చూసి దండం పెట్టుకున్నాక తీసుకొచ్చేస్తారు బయటికి. అవును. నేను అలా కూర్చుంటే అక్కడ శ్రీచక్రం ఉందండి అక్కడ. ఆ! నా ఎదురుగుండా శ్రీచక్రం ఉంది. శ్రీచక్రం ఎదురుగుండా కూర్చోవాలంటే దానికి తగ్గ పవర్ ఉండాలి. అతను వేదాల్లో ఒక పెద్ద నిష్ణాతుడై ఉండాలి. అలాంటి వాళ్ళే తట్టుకోలేరంటండి అది. హ్మ్. దాని ఎదురుగుండా నేను కూర్చున్నమాట. తట్టుకోవడం అంటే ఏంటి సార్ అది? దాని ఆరానా? పవరు పవర్. ఓకే. మామూలు పవర్ కదండి అది. హ్మ్. ఒక విస్ఫోటనాలు జరిగినప్పుడు ఉద్భవించే అగ్ని ఎలా వస్తుందో చూసారా? హ్మ్. అంతకన్నా పవర్ అంటది. ఓకే. అక్కడ కూర్చున్నా కాబట్టి ఆ పవరు నాలో ఇంజెక్ట్ అయిపోయింది. నాకు ఏదన్నా చెడు జరగకుండా ఆ వెంకటేశ్వర స్వామి శ్రీచక్రమే కాపాడింది. సార్ ఏదైతే మనం అలిగేషన్ నుంచి ఇదంటే టీటీడీ మనకు గుర్తొచ్చింది కదా! సో, ఆ టైంలో
మీ కూతురు, మీ వైఫ్ పక్కా ఫీల్ అయ్యి ఉంటారు. మీరు వాళ్ళకి ఎట్లా ధైర్యం ఇచ్చారు? వాళ్ళు మీకు ఏం చెప్పారు? వద్దండి ఈ ఫీల్డ్ వద్దని చెప్పారా? లేకపోతే ఇలాంటివి వస్తుంటాయి ముందుకెళ్ళన్నారా? అంటే ఒకటి ఇప్పుడు ఒక ఎలిగేషన్ ఒక అమ్మాయి మీద వేస్తే ఒక రకంగా ఉంటుంది. ఉంటది. రైట్. ఒక అబ్బాయి అబ్బాయి మీద వేస్తే ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఈ బోత్ సైడ్స్ ఎఫెక్ట్ అది. ఇక్కడ క్యారెక్టర్ సో, అనేది అమ్మాయికి అబ్బాయికి తేడా ఏం లేదు. మీ నాన్న అలాగంట, మీ నాన్న ఇలాగంట, ఈ అమ్మాయి ఇలాగంట, మీరందరూ కలిసి ఇలాగా చేశారంట, ఇది అని ఇలాగ రకరకాల చుట్టాల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి అన్ని రకాలుగా వచ్చినాయి. ఒక టైంలో లోన్లీగా కూర్చొని ఉంటే రూమ్లో, అంటే ఈ ఇట్ లీడ్స్ టు సూసైడ్ టెండెన్సీకి వెళ్తుంది. మీరు ఆయన్ని వదిలేస్తే ఓకే. ఆయన ఆలోచించుకుని ఇట్ గోస్ అని నాకు అక్కడ మా పాప కూర్చునేది. తర్వాత తను డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతే సెక్యూరిటీ గార్డ్లకి వైఫ్ ఉండేది అక్కడ. ఓకే. సో ఇంకొక ఎసెట్ ఏంటంటే నాకు పెట్ లవర్ నేను. ఓకే. నా దగ్గర ఎంత ఉంటాయి, 7 డాగ్స్ ఉన్నాయి. అమ్మా! ఇప్పుడు ఈ మధ్య అన్ని పెద్దవి ఉన్నాయని 2 సిజులు వచ్చాయి. 2 అవి ఏంటంటే ఎవరిని రానివ్వు, ఏదన్నా జరిగితే అరుస్తాయి, గట్టిగా అరుస్తాయి, మిమ్మల్ని ఏం చేసుకొని చూసుకుంటాయి. వచ్చిన వాళ్ళలో అప్పుడు నేను ఎస్యూబీసీ చైర్మన్ ఉన్నప్పుడు ఇంటి ముందు 100 మంది ఉండేవారు. ఇక్కడ ఉండేవాళ్ళం అప్పుడు మేము మోతీనగర్లో. అంటే హైదరాబాద్ లో హైదరాబాద్ నేను ఫ్లైట్ నుంచి రాగానే 100 మంది ఉండేవారు. మా అబ్బాయి జాబ్ అని, మా ఇదని, మనకి తోచినంత వరకు నేను అందరికీ హెల్ప్ చేశాను. ఆ ప్రసాదాలు కానీ అలాగని. ఎప్పుడైతే వీళ్ళందరూ వస్తున్నారో దాంట్లో ఒక క్రూ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళే చేసింది ఇదంతా. వాళ్ళని చూడంగానే మా దగ్గర లియో అని ఒకటి ఉంటుంది, గోల్డెన్ రిట్రీవర్, అదిను ఇంకొకటి ల్యాబ్డర్. ఆ 2 ఇంతంత ఉండే. అప్పుడు అవి చూసి ఓ అని గట్టిగా అరుస్తుండేవి. ఏంటిది ఇలా అరుస్తున్నాయి, ఇలా లోపలికి ఏంటంటే, మేము చెప్తే నీకు అర్థం కావట్లేదు, వాళ్ళ వల్లే నీకు ప్రాబ్లం ఫ్యూచర్లో అర్థం చేసుకోండి అంటే ఇంట్లో చెప్పారు. వాళ్ళు మంచోళ్ళు కాదని. నేనేంటంటే అలా ఉంటారు అందరూ మంచోళ్ళు, అది అంటే వాళ్ళు చేశారన్నమాట. వాళ్ళు అలాగా అలాంటి మనుషులు అన్నమాట. సో ఇప్పుడు అవి ఎదిగాక మేము చెప్పింది కరెక్టే కదా అన్నట్టు నా ఇంకా చూస్తుంటాను. సో అలాగా ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలండి. అప్పుడు నాకు మోరల్ సపోర్టు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండి నాకు. ఎందుకంటే నేను 10వ రోజే నాకు యూఎస్ నుంచి, బ్యాంకాక్ నుంచి, దుబాయ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచి నాకు బీ బ్రేవ్, ఇట్ ఈస్ ఏ ట్రాప్, మీరు హాయిగా ఉండండి, మళ్ళా మీరు సినిమాలు చేయాలి, మీరు మంచి ఇదిగా ఉండాలి, మీరు అలాగా అనారోగ్యంగా ఉండటం కాదు. ఒక అతను అయితే జర్మనీ నుంచి వచ్చాడు. వచ్చేసి ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. నేను వచ్చి, సార్ పృథ్వీరాజ్ అంటే నేనే అనండి అన్న. మీరు ఇంత డల్గా ఉంటే ఎలాగండి, మీరంతా ఉన్నారు, మీ డైలాగులు చూస్తాం, మేము సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాం, మేము ఎక్కడైనా మాకు ఏదైనా టెన్షన్ ఉంటే మీ సినిమాలు చూస్తాం, మీరు ఇలా ఉంటే ఎలాగండి అని చెప్పి అలాగే మోటివేట్ చేసి మళ్ళీ మామూలుగా వచ్చామన్నమాట. ఒక సినిమా సార్ నాకు మీరు ఇప్పుడు ఇందాకంటే గుర్తొచ్చింది, అందులో మీరే హీరో, 1000 అబద్ధాల సమేదో ఉంటుంది సినిమా. అది ఇదండి, మీలో ఎవరు కోటేశ్వరుడు. సో ఆ సినిమా మటుకు అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఆల్ టైమ్ ఫేవరెట్ నాకైతే. ఆ సినిమాకి ఏమైందంటే ఫస్ట్ నవీన్ చంద్ర ఈజ్ ఎ హీరో. తర్వాత దాన్ని లీడ్ చేయాలి డిస్ట్రిబ్యూటర్లు. అప్పుడు ఎక్కువ వచ్చేవారు డిస్ట్రిబ్యూటర్లు. ఇప్పుడు అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎవరు రావట్లేదు కదండి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఆఫీస్కి వచ్చేవారు. దీనికి పృథ్వీ గారిని పెట్టండి సినిమా ఆర్టిస్ట్గా, తను ఉంటే సెకండ్ హాఫ్ లీడ్ అవుద్ది. దాంట్లో అలాగా పెట్టి సలోని లవ్ మధ్యలో చిన్న చిన్న బిట్స్, సినిమా సంబంధించి జయప్రకాష్ రెడ్డి గారు, అలాగా ఆ సినిమా బాగా డబ్బులు వచ్చినాయి ఆయనకి. దాని తర్వాత ఆయన ఇంకో సినిమా తీసాడు, బెంగాల్ టైగర్ అని. హాస్యం అని, అది మా మాస్టర్ గారు మేనరిజం. అది సో ఆయన అడిగి ఇలాగ పెడదామండి ఒకసారి అంటే, పెద్ద ఆయన అయిపోయారు ఆయన, పెట్టండి అన్నాడు ఆయన. అలాగా ఎరా ఏ ఊరు వెళ్ళావు, చదువుకున్నావు బాగా అని అడుగుతాం అలవాటు ఆయనకి. సో అది అలాగా క్లిక్ అయింది. అది అంటే నేను ఏ క్యారెక్టర్ చేసినా న్యాచురల్గా ఉండాలి బిహేవియరు. ఈ మేనరిజం అనేది మన ఊర్లలో మన దగ్గర నుంచి తీసుకుంటే బాగుంటుంది అని డైరెక్టర్స్ చెప్తారండి. నా అంతటి నేను చేయను. ఇప్పుడు లౌక్యంకి వచ్చాక కంప్లీట్
మన కొంతమంది హీరోలు సుదర్శన్ గారు అని ఉంటారు, గుండు సుదర్శన్ అంటారు ఆయన, హ్మ్. చాలా సినిమాలో ఉన్నాడు ఆయన. ఓకే. అదే విష్ణుమాయ అంటుంటాడు చూడండి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, దాంట్లో ఓకే. ఆయన డైరెక్టర్ కదా. అంటే ఎవరు కథ ఏంటి అని అంటే, మీరు 6 అడుగుల ఆటం బాంబు అండి, క్లైమాక్స్ ముందు తీస్తున్నాం అనగానే మన ఇండస్ట్రీలో జరిగేవి. మనం హ్మ్. సిస్టర్ క్యారెక్టర్ ఎవరు అని అడుగుతాడు. హ్మ్. అడిగితే బాబు అన్నీ మీరు చెప్పినట్టు అందరూ హిందీ అమ్మాయిలనే పెడుతున్నాం అని డుంబు 6 అడుగుల ఆటం బాబు అని అలాగా ఆ ట్రాక్ బాగా వచ్చింది. సినిమా అనేది ఉంటే, సినిమాలో ఒక సినిమా హీరో ఉంటే హిట్ అది. హ్మ్. మొన్నే సత్యం రామలింగరాజు గారి వాళ్ళ అమ్మాయి నాట్యం సినిమా, నాట్యం సినిమా. ఆవిడ సుధారాజు గారు, సుధా. రాజు. ఆవిడ ఎకసెకలు అని ఒక సినిమా మ్మ్. చేసిందండి. దాంట్లో నేనే హీరో. ఓకే. హరీష్ శంకర్ గారు వీళ్ళందరూ చూశారు. ఎలాగ మేనేజ్ అవుతుంది భయ్యా నాకు తెలియక అవుతాను, నవ్వుకుంటున్నాం మేము. ఎలాగంటే అది మా ఊరు రేలం గారి ఆదర్శం. మా రేలం గారింటికి 4వ ఇళ్ళే మాది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా కమేడియన్స్ అయినా కూడా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ తోటే మాకు అవును. నవ్వు వస్తుంది. బట్ మీ విషయంలో మాత్రం ఎక్స్ప్రెషన్ గా సార్, డైలాగ్ డెలివరీ, అంతే. మాట్లాడి అంటే ఫేస్ చూస్తే ఇలాగే ఉంటది, మీరు మాట్లాడుతుంటే ఆ మాటలతోటి భలే నవ్వు వస్తుంది. నాకు అసలు కామెడీ అంటే అసలు ఇష్టం ఉండదండి. ఐ వాంట్ టు బికమ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ ఏ విలన్. మ్మ్. ఎప్పుడు దొరుకుద్ది అది. ఖడ్గం అయిపోగానే శ్రీ ఆంజనేయం అని చెప్పి ఆయన టెస్ట్ చేసి మాంత్రికుడు చేస్తే, వీడు పరమ దుర్మార్గుడు, ఇంత ఇదిగా ఉన్నాడు, భలే ఉన్నాడు వీళ్ళని అన్నారు. తర్వాత ఆ సినిమా రిజల్టే మనకి ఎప్పుడైనా ఇండస్ట్రీ. ఆ సినిమా రిజల్ట్ మైనస్ అయింది. తమిళ్లో నాకు వచ్చింది అప్పుడు, పుదుపేట అని ధనుష్ కొత్త, అప్పుడు Okay. నేనే వెళ్ళను దాంట్లో, సెల్వరాఘవన్ గారి డైరెక్టర్. సో అది జరుగుతున్నప్పుడు ఇక్కడ బిజీ అయిపోయాయి. ఇప్పుడు తమిళ బిజీ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తమిళకి నేను, అది కూడా విక్రమ్ గారు నన్ను చూసి, మీరు పృథ్వీ కదా, అవునండి, హీరో విక్రమ్, ఆ, చియాన్ విక్రమ్. ఆ. ఒక సినిమా ఓపెన్ అయింది, నేనే హీరో, 3 days అయింది, విలన్ కోసం మేము వెతుకుతున్నాం, మీరు ఉంటారా ఇంకో 3 రోజులు అని అడిగారు. చెన్నైలో ఎక్కడ కలిసినప్పుడు? చెన్నైలో కలిసి. వీరధీర సూర్ అండి సినిమా పేరు. ఓకే. 23లో రిలీజ్ అయింది. అంటే ఎప్పుడు కలిసి అడిగారు అని? అదే నేను ఒక సినిమాకి డబ్బింగ్ చెప్తా ఇలా చెన్నై, ఓకే, అక్కడ కలిసి. అక్కడ. అది కూడా యాక్సిడెంటల్ గా. చాలా మంది చెప్తారు కదండి, ఈయన పెద్ద హీరో, నేషనల్ అవార్డు విన్నరు. బట్ ఒకటి ఏంటంటే, మీరు ఎప్పుడు క్లీన్ షేవ్లో ఉన్నారు, ఐ హావ్ సీన్ 20 movies, బట్ దీంట్లో బియర్డ్ ఉండాలి, రగ్డ్ లుక్ ఉండాలి, రగ్గడ్ లుక్, సిగార్ ఉంటుంది ఎప్పుడు, విలేజ్ విలను. సరే సరే అన్న, మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. మధురై స్టేయింగ్, మధురై చాలా ఇచ్చారని చెప్పలేదు. మధురై పక్కన విలేజ్ ఉంది, ఒక 40 kilometers, అక్కడే షూటింగ్ ఉంది. ఆ సినిమా టాపిక్ అంటే కథ అంతా నైట్ నడుస్తుంది, ఒక నైట్, ఎక్కడ డే లేదండి. విక్రమ్ గారి మ్యారేజ్ ఒకటే డేలో జరుగుతుంది. జనరల్ గా ఏపీలో పెళ్లి మాత్రం రాత్రి జరుగుతుంది, అంతే. ఇక్కడేమో డేలో జరిగింది గుళ్ళో. 60 days చేసేవాడు షూటింగ్. అది మధ్యలో వర్షాల వల్ల అటు వల్ల అది నాకు మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఆయనే వాళ్ళ అబ్బాయి సినిమా ధ్రువ్ విక్రమ్, బైసన్ చేసిన మొన్న పెద్ద హిట్ అతను. ఇప్పుడు నేను దాంట్లో మెయిన్ రోల్ మొన్నే చేసి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. అలాగే సుందర్ గారు, ఖుష్బూ గారి హస్బెండ్, ఆయన ఒకప్పుడు హీరో, పెద్ద డైరెక్టర్. దాంట్లో విశాల్ గారు, తమన్నా, నేను చేస్తున్నాను. అది మీడియా మీద, ఇలాగే మీడియా మీద సబ్జెక్ట్. నేను CEO ఫర్ వన్ ఛానల్. మీరు నా దగ్గర తను ఏదో సీరియల్స్, చెత్త సీరియల్స్ అన్ని రాసి అప్రూవల్ తీసుకుంటుంటది ఎప్పుడు. సో అలాగా ఫన్నీ జోన్, సీరియస్గా ఉంటుంది. సో దానికి S.J. సూర్య గారు ఇప్పుడు కొంచెం ఏదో హెల్త్ బాగాలేదండి ఆయనకి. ఆయన చాలా రోజుల తర్వాత డైరెక్ట్ చేస్తున్నాడు సినిమా. ఈ మధ్య బాగా యాక్టర్ గానే చేశారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత డైరెక్షన్, ఆయన హీరో. కిల్లర్ సినిమా పేరు. దాంట్లో నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను. సో తమిళ్ రంగం అలా ఆదుకుంది నన్ను. అక్కడికి వెళ్ళి మనోడు చేస్తున్నాడని చెప్పి మళ్ళీ ఇక్కడ పిలుస్తున్నారు. పొలిటికల్ గా ఉన్న ఆ ఇంపాక్ట్, ఇబ్బంది, ఈ నెగటివిటీ ఇదంతా కూడా ఏమైనా ఫిలిం సైడ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయా? లేదా? చాలా ఇబ్బంది పడ్డాం. ఈజ్ వైఎస్ఆర్సీపీ మ్యాన్, మనం క్యారెక్టర్స్ ఇవ్వకూడదు. ఓకే. అప్పుడు జగన్ గారి పేరు చెప్పి వెళ్ళిపోయినాయి అన్ని పక్కే. తర్వాత కూటమి వచ్చింది, కూటమి కలిశారు. ఇప్పుడు లేవు. చూడండి ఎలా ఉంటదంటే టిపికల్ వే. ఇప్పుడు ఏంటి సార్ ప్రాబ్లం? ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మీదే కదా సార్. నేను చాలా వరకు చెప్తానే ఉన్నాను,
దోస్ వారు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూటమి ఏం గెలుస్తుంది, వాళ్ళు ఏం గెలుస్తారు, వీళ్ళు ఏం గెలుస్తుంది అనుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ పెద్ద పెద్ద క్యారెక్టర్లు అండి సినిమాలో. వాళ్ళు ఏంటంటే బయట చూసాం మేము వైసీపీలో ఉన్నా కూడా ఇక్కడ మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారని. అదొకటే మైనస్ అండి. బట్ నేను ఒకటి నమ్ముతాను, టాలెంట్ డిలేడ్ నాట్ డెనైడ్. ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులు లేరండి. ఇప్పుడు నాకు కోట గారు గురువు, కైకాల సత్యనారాయణ గారు గురువు. ఆయన ఒక మాట అన్నారంటే, నేను గుడివాడ నుంచి వచ్చినప్పుడు నీలాగే ఉండేవాడు నేను. కైకాల గారు. కోట గారు ఏమనేవారంటే, ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎప్పుడైతే ఒక 11-15 మంది వెళ్ళిపోతారో నెక్స్ట్ జనరేషన్లో నువ్వే కోటరా అన్నాడు ఆయన. ఆయన అన్న మాట, ఆయన అన్న 1 month చనిపోయారండి. ఆయన అన్న సెకండ్ డే నేను చెన్నై వెళ్ళాను. అలాగే క్యారెక్టర్స్ ఆయన అనేవాడు అండి, అంటే టాలెంట్ ఉన్నప్పుడు గర్వం ఉంటుంది, అది పొగరు కింద తీసుకోకూడదు. ఆయన అన్నాడన్నమాట, కోటాకి ఇండస్ట్రీ అక్కర్లా, ఇండస్ట్రీకి కోటా కావాలి. నువ్వు అలాగా వచ్చే రోజు దగ్గరలో ఉంది. సో ఆయన బ్లెస్సింగ్స్. ఇప్పుడు ఒక్కసారి మనం చూస్తే అండి, మన ఇండస్ట్రీ దురదృష్టం ఏంటంటే, శ్రీహరి గారి దగ్గర నుంచి ఏవిఎస్ గారు, ఎంఎస్ గారు, అలా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, చాలామంది మనకి ఒక బ్లాక్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు రావాలంటే మొన్న ఒక డైరెక్టర్, పాత డైరెక్టర్ పృథ్వీ, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆఫీసులో కూర్చుంటే రాయమన్నాడు ఆయన. ముందు నా పేరు రాసుకుంటాను సార్, పృథ్వీరాజ్ అని రాశా. తర్వాత నాకు ఇష్టమైన నటుడు రఘుబాబు రాశా. ఎవరున్నారు ఇంకా అంటే ఇలాగ. నేను అనేది ఒక హీరోయిన్ ఫాదర్ అయ్యారు, ఒక హీరో ఫాదర్ అయ్యారు, మేనమామ, ఇలాగ ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఎన్ని క్యారెక్టర్స్ చేయాలంటే వీఆర్ డిపెండింగ్ ఫ్రమ్ నార్త్. ఇప్పుడు తెలుగులో ఎంతమంది ఉన్నారు, మహా అంటే ఒక 4-5 ఉన్నారు ఇప్పుడు రన్నింగ్లో. కొత్త వాళ్ళని తీసుకురావచ్చు కదా, వాళ్ళ ఎవరెవరినో వాళ్ళనే పెడతారండి వీళ్ళని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మారిపోయారు జనరేషన్. ఇప్పుడు మీరు ఒక సినిమాకి ప్రమోషన్కి వచ్చారు, ఒక కోర్టు కేసు, అన్నమన్ డైరెక్టర్, అది థియేటర్లో చూసాం మేమందరం వెళ్ళి. థియేటర్లో బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో కూడా దే గాట్ వెరీ గుడ్ మార్కెట్. సో ఈజ్ డబ్బింగ్ ఇన్ తమిళ్ ఏదో చేస్తున్నారు. సో కొత్త జనరేషను మాకు పృథ్వీ గారు కావాలండి. మీరు సార్ మీరు ఎవరినో పెడితే కూడా మాకు వద్దండి. మీరు ఆయన సైలెంట్గా 30 years ఇక్కడ అని అంటాడు, అది గుళ్ళుమంటారు జనం. నాకేమనిపించింది అంటే, నా అదృష్టం ఏంటంటే అండి, మొన్నే మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా రిలీజ్ అయింది. థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను, చూస్తున్నాను సినిమా. నా ఎంట్రీకి వచ్చినట్టుగా ఓ నడుస్తున్నారు జనం. నాకు అనిపించింది ప్రేక్షకుల్లో క్యారెక్టర్ ఇంకా మర్చిపోలేదు వాళ్ళు. సో వాళ్ళ ఆశీస్సులు ఉన్నంత వరకు మేము స్క్రీన్ మీద అలా కనపడతాను ఉంటాం. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక కోట గారి జనరేషన్ తర్వాత నెక్స్ట్ మీ జనరేషన్ అని, అంటే ఎక్కువ మంది లేరంటున్నారు. ఎందుకు వేరే నార్త్ నుండి లేదంటే తమిళ నుంచి తెచ్చుకునే బదులు ఇక్కడున్న వాళ్ళని మెల్లిగా ఎంకరేజ్ చేస్తూ లీడ్గా తీసుకోవచ్చు కదా, ఎందుకు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఇంట్రెస్ట్ పెట్టట్లేదు? ఎక్కడ ఇది పాడైపోయిందంటే అండి, పాన్ ఇండియా అని పెట్టారు ఒకటి. ఏదో టీవీ సీరియల్లో హీరోగా చేస్తాడు, ఏదో తమిళనాడు నుంచి ఇంకొకడు తెచ్చి పాన్ ఇండియా అని పెడతారు. అది అసలు ఆడను కూడా ఆడవు. మొన్న రవిబాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడండి ఫ్రాంక్గా, ఒక సినిమా రిలీజ్ అయ్యి హిందీలో డబ్ చేసి, మన తెలుగు సినిమా కదా హిందీలో వచ్చిందని చెప్పి థియేటర్కి వెళ్ళి చూస్తే 2000 కలెక్షన్ ఉందంట రిలీజ్ రోజు. అది మన స్టామినా. ఒక ఇదిగా ఏంటి, ఏ మూవీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒక హిందీ సినిమా అన్నాడు, ఎందుకు మళ్ళీ అని. ఇప్పుడు బాహుబలి ఉంది, ఇప్పుడు ఆయన గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. పీపుల్ యాక్సెప్ట్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్, దే ఆర్ పాన్ ఇండియా స్టార్స్. ఎన్టీ రామారావు గారే చేశారు అప్పట్లో పాన్ ఇండియా. ఇప్పుడు వీళ్ళు చేయటం గొప్ప కదండి. ఈ గ్రాఫిక్స్ వచ్చి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చాక బాహుబలి వచ్చింది. ఇవన్నీ రాకముందు మాయాబజార్ తీశారు, అద్భుతం. మన జురాసిక్ పార్క్ మనం చూస్తున్నాం, వండర్ అని అనుకుంటున్నాం, విజువల్ వండర్స్ అని. అవి విఠలాచార్య గారు అద్భుతంగా చేసేసారు అప్పట్లో. సో వాళ్ళ జర్నీ అనేది అది స్వర్ణయుగం. అది ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా సార్, టైర్ 1 హీరో, టైర్ 2 హీరో అని. ఆ టైంలో ఒక 25 ఏళ్ల క్రితం ఇది ఉండేనా, 25 ఏళ్ల క్రితం? అప్పట్లో లేవు. రామారావు గారు మీరు అందరూ కరెక్టే. ఇప్పుడు అల్లు అర్జున్, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు, వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి అప్పట్లో ఇవి లేవండి. చిరంజీవి గారు, వెంకటేష్ గారి జనరేషన్ లో కూడా ఇలాంటివి లేవు. ఎన్టీఆర్ గారు పెద్ద సీనియర్, ఎన్టీఆర్ గారు చిట్టి చెల్లెలు సినిమా చేసినప్పుడు
ఆయన ఒక అన్నయ్య క్యారెక్టర్. ఆయన కన్నా ఇప్పుడు కాంపిటీటివ్ రామారావు గారికి హర్నాథ్ గారు. ఆయన ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ రిలేటివ్స్ కూడా సీతారామ కళ్యాణం సినిమా తీసినప్పుడు నువ్వెందుకు హర్నాథ్ గారిని ఎంకరేజ్ చేస్తున్నావు? ఆయన చాలా అందంగా ఉన్నాడు. రాముడు చూసినట్టే అనిపిస్తుంది మనకి. నీ క్యారెక్టర్స్‌కి ఆయన పోటీ వస్తాడంటే ఆయన ఓ మాట అన్నారంట. ఆ అబ్బాయిలో టాలెంట్ ఉంది. ఆ అబ్బాయి రూపం రాముడికి సరిపోయింది. మీరెవరు మాట్లాడొద్దు పక్కెళ్ళండన్నాడు. ఆయనే 'చిట్టి చెల్లెలు' సినిమాలో ఆయన బావ క్యారెక్టర్‌గా హర్నాథ్ గారిని పెట్టి 'ఈరేయి తీయనిది' అనే పాట ఓకే. రామారావు గారు పక్కనే ఉంటారంతే. ఓకే. అప్పుడు ఇవి లేవండి ఇవి. లేవు. చిన్న 1, హీరోలు. 2, 3 లేవు. సో, అప్పట్లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉచిత పథకాలు మీకు నచ్చలేదు అనన్నారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏపీలో మీకు ఏ పథకాలు నచ్చుతున్నాయి? ఏది నచ్చలేదు? ఇప్పుడు నేను షూటింగ్‌లకి వెళ్ళినప్పుడు ఆ విలేజెస్‌లో ఏదైనా షూటింగ్ జరిగితే నేను మార్నింగ్ టైమ్ ఎర్లీగా వెళ్ళేవాడిని హ్మ్. లొకేషన్‌కి. వాళ్ళని అడుగుతానండి, మీకు ఎలా ఉంది ఆ ప్రీవియస్ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఉంది? హ్మ్. అక్కడ హెరాస్మెంట్ ఎక్కువ ఉండేదండి. అది నేను ఒప్పుకుంటాను. హ్మ్. వైఎస్ఆర్‌సీపీలో హెరాస్మెంట్ ఎక్కువ ఉండేది. హ్మ్. హెరాస్మెంటు వాళ్ళు చెప్పారు. వాళ్ళు మాకు మాకు రోడ్లు లేవండి. హ్మ్. వాటర్ రిసోర్సెస్ లేవు. ప్లస్ ఇంకోటి స్కూల్స్ కరెక్ట్‌గా లేవు. అప్పుడు అన్నీ వాళ్ళ జెండాలే పెట్టారు స్కూల్స్ మీద కూడా. అదేంటండి అప్పుడు వాళ్ళు ల్యాప్‌టాప్స్ కానీ అవన్నీ కూడా ఇచ్చారు కదా గవర్నమెంట్ నుంచి ఫ్రీగా. అలాగా చెన్నైలో కూడా ఇచ్చారండి హ్మ్. ల్యాప్‌టాప్‌లు. హ్మ్. నాసిరకం ఇది. హ్మ్. ఇలాంటివి స్పోర్ట్స్‌లో కూడా కొన్ని వందల కోట్లు దొబ్బేసి అలా చేశారది. ఓకే. సో, ఇవన్నీ కాదండి, కామన్ మ్యాన్‌కి ఏం కావాలి? హ్మ్. ఆరోగ్యశ్రీ అన్నారు. ఆరోగ్యశ్రీ అన్నాక డాక్టర్స్ సంపాదించుకున్నారు బాగా. ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం ఏం ఇప్పుడు దీంట్లో చేస్తోంది? వచ్చాక ఆరోగ్యశ్రీ పర్ఫెక్ట్‌గా రన్ అవుతుందండి. తల్లికి వందనం అని చెప్పి పెట్టారు. ఇంట్లో నలుగురు పిల్లలున్న నలుగురికి వాళ్ళు స్కాలర్‌షిప్స్. ఇస్తున్నారు. స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. అందరికీ వస్తున్నాయి డబ్బులు. ఓకే. సో, మెయిన్ ఏంటంటే లాస్ట్ ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ ప్రతి గవర్నమెంట్‌కి ఆదాయ వనరులు అదే. హ్మ్. ఇక్కడేంటంటే మంచి మద్యం దొరుకుతుంది ఇక్కడ. హ్మ్. సో, అక్కడున్నప్పుడు చీప్ లిక్కర్. ఇల్లీగల్ చీప్ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు పోయినాయి. సో, చాలా వరకు నిదానంగా ఇది కూడా తీసేయటానికి ప్లాన్‌లో ఉన్నారండి. ఎందుకంటే గవర్నమెంట్ రెవెన్యూ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టి హ్మ్. రైతులు బాగున్నారు. హ్మ్. రోడ్లు మేము వెళ్ళి చూసామండి అరకులో. పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే బురదలో నడిచెళ్తే హ్మ్. 'అడవి రాముడు' సినిమాలో గిరిజనులు హ్మ్. ఆయన్ని ఎలా స్వాగతించారో రామారావు గారిని అంతకన్నా ఎక్కువ చేశారు ఆయన్ని. హ్మ్. అక్కడ 26 గ్రామాలకి ఒక్కసారి వరుసగా రోడ్లు పడిపోతే నిజంగా చేతులెత్తి దండం పెట్టారు. దేవుడని చెప్పి. ఒక గర్భిణీ స్త్రీ ప్రసవించాలంటే దగ్గర దగ్గర 6 కిలోమీటర్లు కావడిలో కావళ్ళు, మోసుకొనెళ్ళి జోలెలు ఒక వేస్తూ. చిన్న పడవ లాంటి దాని దోణి, పడవ కూడా కాదు. దాంట్లో తీసుకెళ్ళి అది మునిగిపోద్దో లేదో కూడా తెలీదు. అవతలకెళ్తే ఒక ఆర్ఎంపీ హాస్పిటల్‌లో డెలివరీ అయ్యేది అలాగా. వాళ్ళందరికీ దేవుడయిపోయాడాయన. అలాగా మంచి చేస్తున్నాడాయన. ఆయన మంచిని వీళ్ళు అణగదొక్కేసి పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, ప్యాకేజ్ స్టార్‌లు ఇవన్నీ పర్సనల్ అలాగే అటాక్. ఆ! ఇలాంటివి అయిపోయినాయి. ఇప్పుడేంటంటే ఆయనకి ఆపరేషన్ జరిగింది. అవును. 2 భుజాలకి. అంటే ఎలక్షన్ టైమ్‌లో చెయ్యి ఊపి ఊపి మొత్తం ఓకే. ఇక్కడ స్టేర్ అయిపోయినాయి. ఓకే. అయి చాలా సివియర్ అయిపోయినాయండి అవి. ఓకే. దగ్గర దగ్గర ఆయనేదో ఆపరేషన్ అంటే డ్రామా అంటని ఇలాంటివి ఆయన పట్టించుకోడండి ఆయన. హ్మ్. చిరంజీవి గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని వారికున్నటువంటి గొప్ప గుణం ఏంటంటే హ్మ్. వీటికన్నిటికి అసలు సమాధానం చెప్పరు. వాటి గురించి అసలు ఆలోచించరు. అవి అసలు చూడరు. అసలు అమరావతిని ఏ విధంగా ఇప్పుడైనా డెవలప్ చేయాలనుకుంటారు? అసలు రాజధాని అనేది ఇప్పటికి ఉందా? ఉంటుందా? మ్యాప్స్‌లో ఫ్యూచర్‌లో కనిపిస్తదా? అనే ఒక క్వెషన్ మార్కే ఉంది. దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు? ఇంకొక 2 ఏళ్లలో అమరావతి ఇది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. హ్మ్. అప్పుడు నేను చూసానప్పుడు. అప్పటికి ఇప్పటికి చూస్తే ఎన్ని కంపెనీలొచ్చినాయండి. హ్మ్. పెద్ద పెద్ద కంపెనీలన్నీ. అమరావతిలో వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. హ్మ్. సో, ఎటు చూసినా కంపెనీల వర్కే జరుగుతుంది. ఒక్కటే దాని మీద కాన్సంట్రేషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతంగా సింగపూర్ తరహాలో రాజధాని రెడీ అవుతుంది. ఒక 2 ఇయర్స్‌లో ఎలక్షన్ బిఫోర్ 1 ఇయర్ ఉందనగానే ఈ మొత్తం రెడీ అయిపోద్ది. మొత్తం అది చూస్తే మనం రాజధాని మనదా? ఇది ఏదన్నా వేరే దేశానికి వచ్చామా అనుకునే విధంగా తయారవుతుంది. ప్లస్ పోలవరం కూడా దగ్గరికి వచ్చిందండి కంప్లీట్‌కి. ఈ 2 ఇష్యూలు అయిపోతే ఇంక వీళ్ళని ఎవరు ఇంకొక పార్టీ కనుసన్నల్లో కూడా కనపడదండి. అంటే వచ్చేప్పుడు ఆల్రెడీ 2 ½ ఇయర్స్ అయింది.
అవును. గవర్నమెంట్ తెలియకుండానే ఇంకా 2½ ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోతుందండి అక్కడ. హ్మ్. చేసేస్తున్నారు. చేయకుండా మాట్లాడట్లా. ఓకే. గ్రాఫిక్స్‌లో రాజధాని కాదు. హ్మ్. కట్టుబడిలో రాజధాని. హ్మ్. ఇంకొక రోడ్డు ఒకటి బైపాస్ ఒకటి రెడీ అయింది అది. అది దసరాకి ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారండి అది. హ్మ్. కృష్ణా నది మించి అలాగా విజయవాడ రాకుండా అలాగ బయటికెళ్ళిపోవచ్చు. హ్మ్. వేరే అలా ఊర్లకి. ఓకే. అలాగా డెవలప్ చేస్తున్నారు. టెంపుల్స్ మీద, సనాతన ధర్మం మీద ఎలాగా టీటీడీలో వాళ్ళు చేసిన అకృత్యాలన్నీ బయట పెట్టారు. వాటి మీద పోరాడారు. ఇప్పుడు ఈ రోజున తిరుమల, తిరుపతి వెళ్తే అద్భుతంగా ఉంది ఎవరికైనా సరే. అలాగా వన్ బై వన్ చేసుకొస్తున్నారు. ఇంకొకటేంటంటే బలంగా నేనేం చెప్తున్నానంటే చంద్రబాబు గారు విజనరీ, నారా లోకేష్ గారు ఎందుకు పనికిరారన్నారు. హ్మ్. ఇప్పుడు ఈ రోజున నారా లోకేష్ గారిని చూస్తే చేతులెత్తి మొక్కుతున్నారంట మంగళగిరి. వై బికాజ్ ఆయన ఏది మాట్లాడలేడు అన్న వ్యక్తి ఏంటనేది చూపించాడట ఆయన. ఇక్కడ ఎక్కడ చూసినా చేనేత కార్మికులకు కానీ, అటు జాబ్స్ కానీ, స్కూల్స్ అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో స్కూల్స్, అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఈ రోజున మంగళగిరి ఒక హబ్ అయిపోయింది అద్భుతంగా. ఓకే. ఆయనకి పర్మనెంట్ జోన్ అయిపోయింది అది. సో, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఆయన తీసుకున్న శాఖలన్నిటిలో ఆయన అద్భుతంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన. కళ్యాణ్ గారు జనసేన పార్టీ. ఇప్పుడు వచ్చి ఇక్కడ తెలంగాణలో పార్టీ పెడుతున్నాం. ఇక్కడ గూడా మేము పార్టిసిపేట్ చేస్తాం ఎలక్షన్స్‌లో ఇవన్నీ మాట్లాడినప్పుడు హ్మ్. జనాల్లో ఉన్న నెగటివిటీ తెలియకుండానే ఫార్మ్ అయిపోయింది. అది ఎందుకు ఫార్మ్ అయిందంటారు? ఎందుకు వాళ్ళు అంత మనసులో పెట్టుకుంటున్నారంటారు? ఉధృతంగా ఉంది తెలంగాణ ఉద్యమం. అప్పుడు 'జై బోలో తెలంగాణ' అని చెప్పి ఎన్ శంకర్ గారి డైరెక్షన్. హ్మ్. ఓ సినిమా. హ్మ్. చేసినప్పుడు ద వన్ అండ్ ఓన్లీ హీరో జగపతి బాబు గారు దాంట్లో యెస్. హీరో. ఆయన మాత్రమే చేశారు. నేనేమో దానం నాగేంద్ర గారి క్యారెక్టర్ నేను చేశాను. ఏవిఎస్ గారు చేశారు. అప్పుడు ఎలాగంటే కార్లు ఆపి జై తెలంగాణ అనకపోతే అవును. బ్లాక్ పెయింట్ వేసేవారు మిర్రర్ విండోకి. లేకపోతే టైర్లు పంచర్ ఇదైపోయి చేసేవారు. ఏదో ఒకటి జరిగేది. షూటింగ్‌లు కూడా క్యాన్సిల్ అయినాయి. అలాంటి స్టేజ్‌లో ఎందుకంటే వి కేమ్ ఫ్రమ్ ఆంధ్ర. హైదరాబాద్ వచ్చినప్పుడు ఉమ్మడి రాజధాని ఇది. ఆ. మేము వచ్చినప్పుడు వి లవ్ తెలంగాణ కల్చర్‌ని, తెలంగాణ ఇదిని అన్నీ మేము తెలంగాణకు వచ్చాకే మేము డెవలప్ అయ్యామని చెప్పి ఒక ఆంధ్ర వాడిగా మేము చెప్తున్నాం. బట్ వాళ్ళేంటంటే తెలంగాణ ఇచ్చేశారు. వచ్చేసి 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ. ఇంకా జై తెలంగాణ అనడంలో అర్థం లేదు. వచ్చేసింది. తెలంగాణ పీపుల్ మంచివాళ్ళు. మీ సాంప్రదాయాలను మేము గౌరవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పార్టీ పెట్టుకునే హక్కు భారతదేశంలో ఎవరికైనా ఎక్కడికైనా ఉంది. వెళ్ళే హక్కు ఉంది. ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ పాకిస్తాన్. యెస్. మీరెవరు రావటానికి అంటే ఇక్కడ. అవును. మేము ఇక్కడ పార్టీ జనసేన పార్టీ ఆఫీస్ ఇక్కడ పెట్టాం. పెట్టి ఏంటంటే తెలంగాణలో ఉన్న నాయకులు, తెలంగాణ దోస్ హూ బిలాంగ్స్ టు తెలంగాణ జనసేన కార్యకర్తలు, తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు వాళ్ళేంటంటే ఆల్టర్‌నేటివ్ కోసం చూస్తున్నారు. హ్మ్. ఇటు వెళ్తేనేమో బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్. అటు వస్తేనేమో కాంగ్రెస్ ఉంది. మనకి తమిళనాడులాగా ఇంకొక థర్డ్ ఫోర్స్ ఉంటే బావుండు. మనం జనసేనలో జాయిన్ అయితే మన రాజకీయంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు స్థానిక సంస్థల్లో కానీ, రేపు ఎమ్మెల్యే ఎలక్షన్‌లో కానీ జనసేన నాయకులే, తెలంగాణ నాయకులే పోటీ చేస్తారు. అవును. ఆంధ్ర నుంచి ఎవరు పోటీ చేయరండి. ఇప్పుడు చెన్నై వచ్చేటప్పటికి అక్కడ విజయ్‌ని ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ఎప్పుడొచ్చినా డీఎంకే లేకపోతే అన్నా డీఎంకే. అన్నది. యెస్. థర్డ్ ఫోర్స్ ఇంకోటి లేదక్కడ. సో, ఎప్పుడో ప్రీవియస్‌లో కాంగ్రెస్ ఉండేది. హ్మ్. ఇప్పుడు ఎవరు లేరు. అంటే ఆయన ఆ యూత్‌ని పట్టుకునే విధానం గానీ, అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గానీ, ఆయనకి బాగా ప్లస్ అయ్యి మంచి మెజారిటీ వచ్చింది. బాగా చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ యంగ్ బ్యాచ్ అండి దాంట్లో. యెస్. ఎమ్మెల్యేలు గానీ, అవును. ఎంపీలు గానీ వీళ్ళందరూ. సో, ఇక్కడ కూడా వాళ్ళేంటంటే ఎందుకు భయపడుతున్నారంటే, మీరు రావద్దని రీజన్ ఒకటే. తెలుగుదేశం క్యాడరు బ్రహ్మాండంగా ఉందండి తెలంగాణలో. హ్మ్. ఇది ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు ప్రెజెంట్ ఉందంటున్నారా? ప్రెజెంట్. ఓకే. వాళ్ళకి వేరే సోర్స్ లేదు. తెలుగు టీడీపీది ఇంకా ఉంది అనంటే హవా. లాస్ట్ టైమ్ ఎన్టీఆర్ గారి సిస్టర్‌ని నిలబెట్టినప్పుడు ఆవిడ గెలవలేదన్నారు. ఎన్ని టికెట్స్ వచ్చాయనేది. అవన్నీ చెప్పాలంటే కుక్కట్పల్లి ఆ ఏరియాస్ అంతా కూడా ఎప్పుడో వచ్చిన ఆంధ్ర పీపుల్ సెటిల్ అయిన ఏరియాస్. ఏంటంటే కొన్ని ఇన్నర్ పాలిటిక్స్ ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ఏదో కొన్ని గేమ్ వల్ల ఓడిపోయింది ఆవిడ. హ్మ్. ఇప్పుడేంటంటే ఇక్కడ తెలుగుదేశం ఓటరు వాడు బీఆర్ఎస్‌కి వేయడు, హ్మ్. కాంగ్రెస్‌కి వేయడు. హ్మ్. ఎవరు వాళ్ళందరూ డిసైడ్ అయ్యి ఎవరినో వేస్తారు. ఎవరినో
మన నవీన్ యాదవ్ గెలిచినట్టు అవుద్ది పరిస్థితి. సో టీడీపీ సపోర్ట్ లేకపోతే ఆయన రాడు అక్కడ. ఓకే. అలాగా ఇక్కడ బీజేపీ బలంగా ఉంది. హ్మ్. బీజేపీ ఇదివరకటి కంటే ఇప్పుడు చాలా బలంగా యెస్. ఉంది. మంచి లీడర్స్ ఉన్నారు. ప్రజల్లో కూడా ఒక మార్పు వచ్చింది బీజేపీ మీద. బీజేపీ. సో టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిస్తే ఇప్పుడు గౌరవప్రదమైన స్కోర్ గెలుచుకుంటే మళ్ళీ మనకి పోటీ అవుతారు. హ్మ్. అది ఏదైనా ఒక వీళ్ళని మార్చి ఇంకొక పార్టీకి మనం ఓటేద్దామని అంటే మళ్ళీ ఇక్కడ వీళ్ళే వస్తారు అనే భయం తప్ప హ్మ్. ఏం లేదండి. తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ మనిషే సీఎం అవుతాడు. అది నో డౌట్. అంటే ఇలాంటి వచ్చినటువంటి తరుణంలోనే చిరంజీవి గారి వైఫ్‌కి, సురేఖ గారికి అవును. ఇక్కడ యాదగిరిగుట్టలో రోల్ ఇవ్వడం. దీన్ని గూడా మళ్ళీ ఎలా అంటే ఆ. అప్పుడు ఏదైతే రాజీనామా చేశారో తెలంగాణ ఇవ్వతే దానికి కలిపారు జనాలు. అంటే హిస్టరీ ఏది మర్చిపోవట్లేదు. ఇప్పుడు ఏదో ఒకటి దాన్ని గెలకటం అంట మళ్ళీ. ఇప్పుడు అలాగే తెలంగాణ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, ఇంతమంది కాంగ్రెస్ సోదరులు ఉన్నారు. వీళ్ళకి ఇవ్వలేదు. యాదగిరిగుట్ట బోర్డులో హ్మ్. శ్రీమతి సురేఖ గారికి గారికి ఎందుకు ఇచ్చారు. ఇచ్చారు అన్నది. టీటీడీ బోర్డులో అందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఆ. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్లో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అలాగా కంపేర్ చేయకూడదు. ఇంకో ఆయన ఎవరో ఒక మాట అంటాడు, యాదగిరిగుట్టకు వచ్చి ఉండిలో డబ్బులు వేయరు, తిరుపతి తిరుమలలో వెళ్ళి మనోళ్ళు ఉండిలో డబ్బులు వేస్తారు. నేనేమైనా ఫోర్స్ చేశారు వేయమని. అంతే. కానీ ఏదో సందర్భం లేకుండా ఏదో ఒకటి మాట్లాడే రచ్చ చేయాలి దాన్ని. హ్మ్. అంతేగాని ఇది అసలు పద్ధతే కాదండి అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల తర్వాత సొంతంగా పోటీ చేస్తారా? మళ్ళీ కూటమి ప్రభుత్వమే ఉంటుందా పవన్ కళ్యాణ్ గారి నుండి? రాష్ట్రం బాగుండాలంటే రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి. రాష్ట్రంలో అభివృద్ధి బాగుండాలి. దుర్మార్గులు మరలా వచ్చి దీన్ని మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళకూడదు. హ్మ్. నిలబెట్టాలి, దీన్ని కాపాడాలి అంటే హ్మ్. నా వంతు నా ప్రాణాలు సైతం నేను పణంగా పెట్టి నేను నిలబడతాను. వీ హ్యావ్ గివెన్ సపోర్ట్ టు హ్మ్. టీడీపీ అనే జైలుకి వెళ్ళి ఆయన దగ్గరుండి ఆ సపోర్ట్ ఇచ్చి మోరల్గా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ధైర్యం చెప్పి తీసుకొచ్చి బీజేపీ తోటి టైఅప్ అయ్యి కూటమి ఏర్పడింది. ఈ కూటమి కలిసి ఉన్నంత వరకు హ్మ్. రాష్ట్ర అభివృద్ధి కోసం హ్మ్. కలిసి ఉన్నంత వరకు విడిగా పోటీ చేయటం అటువంటివి ఉండవు. ఆయన ఒకటే అంటున్నాడు, ఆయన నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అన్న సీఎం అయితే నేను డిప్యూటీ సీఎం, హ్మ్. నారా లోకేష్ గారు సీఎం అంటే నేను డిప్యూటీ సీఎం అని. వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు లేవండి, భేదాభిప్రాయాలు లేవు. ఓకే. అలాగని సోలోగా పార్టిసిపేట్ చేసి ఇంకా బావుంటుందేమో? ఉంటుంది. సోలోగా పార్టిసిపేట్ ఎందుకు చేయండి? సోలోగా పార్టిసిపేట్ చేయండి. మీరు నిలబడాలి. హ్మ్. మీరు బ్రహ్మాండం, మీరు అది ఇది అని 2019లో ఆయన్ని అలాగా నిలబెట్టారు. అంటే ఇప్పుడు తన పాలన గూడా చూసున్నారు ఆ, కాబట్టి, సో ఫ్యూచర్‌లో సోలోగా నుంచుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గదా! అప్పుడేందంటే పాలన చూడలేదు. అప్పుడు ఒక సీట్ వచ్చిందండి ఆయనకి. హ్మ్. ఆ ఒక సీట్ వచ్చిన రాజోళ్ళు ఆ! ఆయన మారిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. రాపాక వరప్రసాద్. రాపాక గారు. ఆ! సో ఇదేంటంటే దిస్ ఈజ్ ఎ గేమ్ హ్మ్. బిట్వీన్ క్యాస్ట్ కమ్యూనిటీల మీద గొడవలు పెట్టి గోళ్ళు పెట్టి అవన్నీ చేసి ఏదోలాగా ఒక అస్థిరత్వం చేసి ఏదో ఒకటి మళ్ళీ చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని పక్కకు లాగుదాం అని చూస్తే కాలమే నిర్ణయిస్తుందండి. వాళ్ళ మటుకు విడిపోరు. కూటమి బలంగా ఉంటుంది. మాలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు ఎక్కడికి జరగదు. హ్మ్. ఒక ఇంచు కూడా కదలదండి. ఓకే. వేరే పార్టీ అపోజిషన్ దే వోంట్ లీడ్ యాజ్ ఏ సీఎం అవటానికి ఛాన్సే లేదు. ఓకే. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు ఒకటేసారి పార్టీ పెట్టారు. ఎక్కువ ప్రచారం గూడా జేయలేదు. బట్ తను సీఎం అయ్యారు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారే ఒకసారి మాట్లాడారు. నేను ఇన్ని సంవత్సరాలు తిరిగి, ఇన్ని కటౌట్లు పెట్టి, ఇంత టైం తీసుకున్నాను. ఎక్కడికెళ్ళినా సీఎం, సీఎం అని మీరు అరవడం తప్ప ఓట్లు రాలేవురా నాకు. ఆయనకు అలా కటౌట్ పెడితేనే యేసేశారు అని సరదాగా అన్నారు ఆయన. వాస్తవానికి చెప్పాలంటే ఫ్యాన్ బేస్ అనేది అక్కడ విజయ్ కంటే ఎక్కువగా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అది మైనస్ అంటే అయింది? దాన్ని చెప్తున్నానండి. ఒకప్పుడు పొలిటికల్. రామారావు గారు రాజకీయాల్లోకి హ్మ్. వచ్చినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా నాశనం అయిపోయి ఉంది. హ్మ్. ప్రజలందరూ తీవ్రంగా కోపంతో ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఆయన మొత్తం బంగాళాఖాతంలో పడేయండి కాంగ్రెస్ అన్నారు. తంపింగ్ మెజార్టీ తోటి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన. ముఖ్యమంత్రి అయ్యారు. అవును. 3 సార్లు అయినట్టున్నారు ఆయన. అవును. సో ఎన్టీ రామారావు గారు ప్రపంచంలో ఒక దేవుడు. అలాగే చేశాడు ఆయన. పేద ప్రజలకు కానీ ఇది కానీ సామాజిక న్యాయం కానీ అద్భుతంగా చేశాడు ఆయన. అసలు అక్కడ ఆ టైంలో కొన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యే ఎవరనేది తెలియదు. తెలియకుండా ఆయన చూసి ఓట్లు పడ్డాయంట అవును. ఒకప్పుడు. 234 సీట్స్ రావడం ఏక మెజారిటీ అనేది అసలు ఇండియన్ హిస్టరీలోనే జరగలేదట అలాగా. సో
దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేసి స్ట్రగుల్ అయ్యి పేద ప్రజల కోసం చేసి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనేది పెడుతున్నామని చెప్పి దాని ద్వారా వచ్చాడు. ఆయన మేనిఫెస్టో ఇవ్వకుండా సెకండ్ టైము నేను ఇంకా కొన్ని పనులు ఆగిపోయి ఉన్నాయి. ఆ పనులు నేను నిర్వర్తించాలంటే మీరు రెండోసారి నాకు మెజార్టీ ఇస్తే నేను గెలుస్తానని చెప్పి మేనిఫెస్టో లేకుండా మాట్లాడారు. చాలా మాట్లాడి genuine మళ్ళీ గా. సెకండ్ టైం ఆయన వచ్చాడు. మ్మ్. సో విధివశాత ఆయన ఇదయ్యారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే బిట్వీన్ టీడీపీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, జనసేన 2014లో జనసేన వచ్చిందండి. మా నాయకుడు ఆ రోజునే సపోర్ట్ చేసినప్పుడే మేము కొన్ని సీట్లు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన పదవి మీద వ్యామోహం కానీ కాంక్ష కానీ లేవండి. మ్మ్. అడగలేదు మేము. అడుగుంటే మేము 2019లో మాకు మేము కూడా కొన్ని సీట్లు పోటీ చేసేవాళ్ళం ఇప్పుడు. ఓకే. 2014లో మేము సపోర్ట్ చేసాం. 2019లో మీరు నిలబడండి సింగిల్గా అది ఇది అన్నారు. ఒక సీటుకి పరిమితం చేశారు. తర్వాత ఇప్పుడు కూటమి అక్కడ ఉన్న దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే డబ్బు ఉందండి వాళ్ళ దగ్గర. మా దగ్గర డబ్బులు లేవు. మా నాయకుడు సినిమా షూటింగ్ చేస్తే కానీ మేము పార్టీకి ఖర్చు పెట్టుకోలేము. అలాగా చాలా జరిగినాయి. కౌలు రైతులకి ఆయన సొంత డబ్బులు ఇవ్వటం, అకౌంట్లో డబ్బులు లేకపోతే బయట నుంచి అప్పు తీసుకుని డబ్బులు కట్టిన రోజులు ఉన్నాయి. మ్మ్. సో మేము సినిమాలో నటించాలి, మేము కష్టపడి పని చేయాలి. మొన్న ఎలక్షన్ కూడా మేమందరం వెళ్ళి మా డబ్బులతోటి మేము హోటల్ తీసుకుని మ్మ్. వాళ్ళు కంపెనీ కార్లు పెట్టిన ఆ డ్రైవర్లు మేమందరం కలిసి వెళ్ళి ప్రచారం అయిపోయాక మేమే భోజనం చేసుకుని మ్మ్. అలాగా ఐకమత్యం అనేది జనసేనలో ఉన్నంత ఇది వేరే ఏ పార్టీలో లేదండి. Nice. ఇక్కడ ఏంటంటే ఫ్రీ హ్యాండ్ అందరితోటి మాట్లాడతారు, ఒకే ఇదిలో ఉంటారు. మొన్న శిక్షణ శిబిరానికి వెళ్ళాను నేను. మ్మ్. ఏదండి ఇది అధికార ప్రతినిధులు దీనికి మొత్తం అందరూ కలిసి పృథ్వీ గారు మీరు కూడా మీరు ఉంటే మీలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడే నోరు అనేది ఉండాలి. కలం చాలా గొప్పది, మీరు ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి నేను వెళ్ళాను. ఇంకా త్వరలో గవర్నమెంట్ వీళ్ళు మా పార్టీ నుంచి ఓకే. అనౌన్స్మెంట్ వస్తుందండి, ఓకే. ఏపీ స్పోక్స్ పర్సన్ అని. సో మా మా దృష్టి అంతా ఏంటంటే పదవి మీద లేదండి, మ్మ్. మేము నిలబడాలి. ముందు ఒకప్పుడు ఏమీ లేదు. అలాంటిది ఈ రోజున 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, అటు పార్లమెంట్లో ఇక్కడ వస్తేనేమో అసెంబ్లీలో 11 మంది, 50 మంది కాపు కార్పొరేషన్లో 50 మంది ఉన్నారండి. ఎవరు ఇంత సామాజిక వర్గానికి ఇంత చేసిన లీడర్ ఎవరు లేరండి. ఏ సీఎం కూడా చేయలేదు. మ్మ్. ప్లస్ ఇంకోటి కూడా చెప్తాడు ఆయన, ఇది కాపుల పార్టీ కాదు, ఇది గోవిందుడు అందరవాడు, అందరూ కావాలి. మ్మ్. ఒక నియోజకవర్గంలో కాపులు వేస్తేనే ఎవడో గెలపడండి ఎమ్మెల్యేగా, ఆ. అందరూ వేయాలి ఓట్లు. ఒక సినిమా హీరో అవ్వాలంటే అందరూ అందరూ చూడాలి. చూడాలి. ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, కూటమి బలంగా ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ రాదండి. ఇది మటుకు పర్ఫెక్ట్. నేను అప్పట్లో నాకు ఎందుకో తెలియదు, అమ్మవారు అలా పలికిస్తుంది నాతో. మ్మ్. ఎన్ని వస్తాయి పృథ్వీ గారు అన్నారు ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు. ఎవరన్నారు? మామూలు ప్రెస్ ప్రెస్. ఓకే. సుమారు ఒక 150 వరకు వస్తాయండి అన్న. ఈడేదో మాట్లాడేళ్ళే అన్నారు. 151 వచ్చినాయి. తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఇటు ఈ ప్రచారంలో ఉన్నప్పుడు నాకు అనకాపల్లిలోనే అడిగారు, మ్మ్. ప్రెస్ మీట్ జరిగింది. ఈసారి ఎన్ని అనుకుంటున్నారండి అంటే ఒక 150 పైన ఒక 10 ఎక్స్ట్రా రావచ్చు అండి అన్న. 164 వచ్చినాయి. మ్మ్. ఈసారి 200 సీట్లు అయితే ప్రపోజల్ జరుగుతుంది. అయితే మేము 165, 170 వరకు మేము బ్యాక్ చేస్తాం. వేరే వాళ్ళకి ఇవ్వమండి. మ్మ్. ఛాన్స్ ఇవ్వరు, లక్ష లాక్కుంటారు. మీకు ఒకటే అండి, 1,00,000 ఓట్లు ఉన్నాయి. ఆ. తెలుగుదేశానికి 40,000 ఉన్నాయి నియోజకవర్గంలో, ప్రతి నియోజకవర్గంలో. జనసేనకి ఇప్పుడు పెరిగిన వరుసంటే 20,000 అనుకుందాం, మ్మ్. 25,000 అనుకుందాం. బీజేపీకి ఒక 5,000, అక్కడికి 70 అయిపోయినాయి. ఇంక వీటికి గెలవాలంటే 30,000తో ఏం గెలుస్తాడండి? ఆ చిన్న స్ట్రాటజీ కూడా వాళ్ళకి తెలియట్లే. ఓకే. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలంగాణ. సో మీ ఓటు హక్కు ఎక్కడుందండి? నా ఓటు ఆంధ్ర అండి, ఆంధ్రాలోనే. ఓకే. పిఠాపురం. పిఠాపురం. ఉమ్. బట్ ఇక్కడ ఉండేది హైదరాబాద్. ఆ. ఓకే. సో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తోంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆహా ఓహో అని మ్మ్. వాళ్ళంటారు, ఎవరు వాళ్ళంటే? కాంగ్రెస్ వాళ్ళు. మ్మ్. ఎప్పుడైతే నేను చూసినప్పుడు కేటీఆర్ గారు గవర్నమెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ రంగం చాలా అద్భుతంగా డెవలప్ అయింది. వీళ్ళు ఏంటంటే రూరల్లో దెబ్బతిన్నారు. రూరల్లో దళిత బంధు పథకంలో 10 లక్షలు ఒకే కుటుంబానికి ఇవ్వడం వల్ల ఊర్లో 100 మంది ఉండటం వల్ల ఒక 20 మందికి వెళ్ళి
మిగతా 80 మంది వీళ్ళేనా దళితులు కాదా మాకెందుకు ఇవ్వట్లేదు అనే ఒక గ్రడ్జి పెట్టుకున్నారు. అలాగా ఆయన వాళ్ళకి విలేజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మైనస్ అయింది బీఆర్ఎస్కి. బీఆర్ఎస్. ఈసారి అవన్నీ ఒడిదుడుకులు దాటుకుని రావటానికి బ్రహ్మాండంగా విజయకేతనం ఎగరేయటానికి హైడ్రా రంగనాథ్ గారే కారణం. చెరువులు కబ్జా చేశారు, హైడ్రా చేస్తున్నారు అన్నారు. అది ఒక మంచి పరిణామం. ఈ చెరువులు కబ్జా చేయడం ఇదంతా ఎక్కువ డెవలప్ అవ్వడం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందంటారు? వీళ్ళు రక్ష మాడతారండి. ఇప్పుడు నేను జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. నరం లేని నాలుగే ఎన్నైనా మాడుతుందండి. కబ్జా చేశారు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం 30-40 ఏళ్ల క్రితం ఎన్ని కబ్జాలే మొత్తం. అదే కబ్జాల మీద వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు, అపార్ట్మెంట్లు కట్టేశారు, అన్నీ చేశారు. చెరువు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ కబ్జాలన్నీ హైడ్రా ద్వారా తీసేస్తున్నారు అనేది ఒక మంచి పరిణామం. అంటే ఒక 30 ఏళ్ల క్రితం అంటే అప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉంది కదా. ఏదైనా అనుకోండి మీరు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు శిష్యుడని అలా అనొచ్చు. ఇప్పుడు ఆ రకంగా ఎందుకంటారంటే అమీర్పేటలో రామారావు గారు విగ్రహం పెట్టారు. ఇప్పుడు చూడండి, వాళ్ళలో వాళ్ళకే పొంతం లేదు. ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. రామారావు గారు అనేది ఎప్పుడు కూడా టీడీపీ అని గాని అలా ఎవ్వరు చూడరు. రామారావు గారిని మాత్రం ఆయన అందరికి ఒక విష్ణుమూర్తి, ఒక కృష్ణుడు, అది మాత్రమే రామారావు గారు. అది కూడా రాజకీయం చేశారు కదండి. కృష్ణుడు అంటే రామారావు గారు అంటే యాదవుల కులం అంతా దాని అది మీద చేసింది మీ వాళ్ళేనండి. ఆవిడ మీ వాళ్ళే. షీస్ ఫ్రమ్ ఏపీ. ఏపీ. మనం విశాఖపట్నంలో చూస్తే మా యూనివర్సిటీకి వెళ్ళే దారిలో పంచలోహాలది విగ్రహం ఉంటుంది ఎన్టీ రామారావు గారిది. అలా రాజమండ్రిలో ఉంది. అలా చాలా ఉన్నాయండి. ఏదో గొడవ చేయాలని చేయటం తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇక్కడికి వచ్చేటప్పటికి హైడ్రా చేసేది మంచి పనే. సామాన్యులు, కుటుంబాలు దాచుకుని ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూల్చేయటంతో ఒక ఎవర్షన్ వచ్చేసింది పబ్లిక్లో. ఆయన చూడంగానే మొన్న కూడా హైకోర్టు తీవ్రంగా మాట్లాడారు. ఇంకోసారి పెడితే ఆర్మీని పిలిపిస్తాను నేను అన్నాడు హైకోర్టు జడ్జి గారు. సో హైడ్రా ఒక బీఆర్ఎస్ అటు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ ఒక మంచి పచ్చజెండా ఊపినట్టు ఆయన. సో నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అంటున్నారు. బీఆర్ఎస్ అండి. మీకు పర్సనల్ గా ఎలా అనిపించింది రేవంత్ రెడ్డి గారి పాలన? ఒక జడ్పీటీసీ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఆయన అది కూడా మధ్యలో వచ్చారు ఈ పార్టీలోకి, వచ్చి రావడం అనేది, ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచి చాలా వండర్స్ జరిగినాయి. సో ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అవడం, ఎప్పటి నుంచో ఉన్న ఈ కాంగ్రెస్ సీనియర్స్ పక్కన పెట్టి ఈయనకి ఇవ్వడం అనేది యోగం అండి, రాజయోగం. రేవంత్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ అండి ఆ విషయంలో. ఆయన అచీవ్ చేశాడు దాన్ని. సో ఆయన చేసేవి నా దృష్టిలో మంచివని అనుకుంటాడు ఆయన. బట్ పబ్లిక్లో ఏమొచ్చిందంటే ఆలుగడ్డలు, ఉల్లగడ్డలు అమ్ముకునే వాళ్ళందరూ, ఉల్లిపాయలు, ఈ మన ఇవి మోండా మార్కెట్లో అక్కడ తెలిసిపోద్ది రాజకీయం మొత్తం. వాళ్ళు ఏమంటారంటే, అరే ఎక్కడ చూసినా ఇక్కడ గుమ్మాలు పాలు పడుతున్నాడా, మా ఉసురంతా తగులుతుంది కదా అని పబ్లిక్లో. అది బాగా వెళ్ళిపోయిందండి తీవ్రంగా. మీరు ఎన్ని చేసినా కూడా అటు వెళ్ళిపోయింది, బాగా స్ప్రెడ్ అయిపోయింది బాగా. మనం ఈసారి మన నాయకుడిని కాపాడుకోవాలి. ఇది ఏంటంటే చక్రం ఉండేది, ఎవరో ఇక్కడ శాశ్వతం కాదు, రొటేట్ అవుతుంటుంది. ఆ రొటేషన్లో బీఆర్ఎస్కి ఛాన్స్ ఉందని. సో అయితే ఇప్పుడు అంటే మీ ఒక యాక్టర్గా మీది టీఎఫ్ఐ నుండి అడుగుతున్నాను, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎక్కువ సపోర్ట్ ఏపీ నుంచి వస్తుందా లేదంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి వస్తుందా? ఇప్పుడు ఏపీలో రమ్మంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ అక్కినేని నాగేశ్వరరావు గారు ముందు వచ్చి ఇక్కడ ఉండి, తర్వాత రామారావు గారిని పిలిపించి రామానాయుడు గారు వచ్చి స్టూడియోలు కట్టి ఇక్కడ ఎప్పటి నుంచో ఉందండి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల దగ్గర నుంచి సారథి స్టూడియో, ఇవన్నీ ఇక్కడ లొకేషన్స్ చాలా వాడారు. సో ఇక్కడికి వచ్చాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు ఇక్కడి నుంచే వచ్చినాయి. సో ఇక్కడ మనకు ఉన్న స్టూడియోస్ కానీ, గ్రాఫిక్స్ ఇది కానీ, ఫిలిం సిటీ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏపీలో రమ్మంటున్నారు, స్వాగతిస్తున్నారు. ఏంటంటే వచ్చి మీరు ఇక్కడ షూటింగ్లు చేసుకోండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే షూటింగ్లు చేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ డెవలప్ అయింది. అక్కడ డెవలప్ అవడానికి అక్కడ కూడా ఇప్పుడు కొన్ని జనరేటర్లు, కొన్ని వ్యాన్స్, కొన్ని డబ్బింగ్ స్టూడియోలు ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఒక పెద్ద స్టూడియో కట్టాకి న్యూస్ వీడియో పరిసర ప్రాంతాల్లో చూస్తున్నారండి. సో కళ ఎక్కడున్నా కళ, అక్కడ కూడా కళాకారులు పెరుగుతారు. సో మాకు కూడా చాలా హాయిగా ఉంటుంది. తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళడం, ఆంధ్ర నుంచి తెలంగాణ రావడం. సో బాగానే ఉందండి. అసలు నాయకుల మధ్యలో ఉన్నంత ఐక్యత ప్రజల్లో లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి అమ్మాయి
మా భీమవరంలో అల్లుడు. అవును. అబ్బాయిని అక్కడి నుంచి అమ్మాయిలని తెచ్చుకుంటున్నారు. ఇక్కడి నుంచి అబ్బాయిలని అబ్బాయిలు తెచ్చుకుంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే, ఈ భౌగోళిక పరిస్థితులు, ఈ పొలిటికల్‌గా వచ్చి గొడవ చేయటం తప్ప, అయితే అందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. సంక్రాంతికి ఒకప్పుడు సంక్రాంతికి అందరూ వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ వదిలేయనేవారు. దాంట్లో సగం తెలంగాణ పీపులే ఉంటారండి. ఆ కోడి పందాల దగ్గర గాని, ఇవి వారం రోజులు ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఎక్కడ హోటల్స్ చూసినా కూడా తెలంగాణ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో, సంస్కృతులన్నీ ఒకటే. పిండి వంటలు ఇక్కడ ఒకలాగా ఉండొచ్చు, అక్కడ ఒకలాగా ఉండొచ్చు. అంటే పేర్లు అన్నదమ్ములు మారుతున్నాయి. పిండి వంటలు కూడా సేమే ఉంటున్నాయి అంతే. చెప్పాలంటే. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అన్నీ ఇప్పుడు తెలంగాణ సంస్కృతి ఆంధ్రాలోకి వచ్చింది. ఆంధ్ర సంస్కృతి తెలంగాణలోకి వచ్చింది. సో, దే ఆర్ వెరీ హ్యాపీ. బట్ మధ్యలో ఇలా జరుగుతుంటాయి. సో, ఆయన సీఎం అయ్యారు కాబట్టి నెక్స్ట్ ఇంకొకళ్ళు సీఎం అవుతారు అంతే. అంతే. సార్, సినిమా అనగానే ఒకప్పుడు ఓన్లీ థియేటర్స్‌లోనే చూసేవాళ్ళం కదా! ఇప్పుడు కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. కొన్ని అలా రిలీజ్ అయిన వెంటనే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. దానివల్ల నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఎలా ఉండబోతుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు సినిమా ఇండస్ట్రీ? ఫ్యూచర్ అంటే ఒకప్పుడు రికార్డింగు, హ్మ్. డబ్బింగ్ థియేటర్లు లేకుండా డైరెక్ట్ సౌండ్ సెట్‌లోనే ఒక లైట్ ఉండేది. అప్పట్లో ఆ లైట్ వెలిగిందంటే పిన్ డ్రాప్ సైలెన్స్. హ్మ్. ఆన్‌లైన్ రికార్డింగ్ జరిగింది. ఇప్పుడు ఓహ్! కాదండి, అప్పట్లోనే. హ్మ్. మాయాబజార్ టైంలోనే. హ్మ్. గుండమ్మ కథ, మాయాబజార్ ఆ టైంలోనే. తర్వాత ఒక మైక్ సిస్టమ్ వచ్చింది. హ్మ్. ఆ రికార్డ్ చేసి తర్వాత నాగరాజు ద్వారా తర్వాత ఇప్పుడేమైపోయిందంటే బటన్స్ వచ్చేసినాయి. లొకేషన్‌లో కూడా బటన్ పెట్టేస్తున్నారు. ఓకే. డైలాగు రికార్డ్ చేసుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు అడ్వాన్స్ అవుతుందండి. రోజు రోజుకి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అడ్వాన్స్ టెక్నాలజీ రావటం వల్ల సో, సినిమా పెరుగుతుంది. హ్మ్. బట్ థియేటర్‌కి ఎందుకు రావట్లేదనంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ మూవీ, హ్మ్. దేర్ ఈస్ ఎ కంటెంట్, హ్మ్. థియేటర్‌కి ఎగబడి వస్తున్నారండి. బాగా చూస్తున్నారు. హ్మ్. సినిమాలో కంటెంట్ లేకపోతే ఎవరు థియేటర్‌కి వెళ్ళట్లా. హ్మ్. సినిమాలో కంటెంట్ బాగుంటే ఓటీటీకెళ్తుంది. సో, ఏదైనా సరే బేసిక్ థియేటర్‌లోనే సినిమా రిలీజ్ చేయాలి. దెన్ ఓన్లీ వి గో ఫర్ ఇది ఓటీటీ. ఓకే. సో, మంచి రోజులొస్తాయండి. మంచి సినిమాలొస్తాయి. ఓకే. భారతదేశం గర్వించదగ్గ సినిమాలు తీసి ఈరోజు 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్', 'మహేష్ బాబు', 'ప్రభాస్', 'ఎన్టీఆర్' అనంటే గ్లోబల్ సినిమా. వాళ్ళ మార్కెట్ ఆ రేంజ్‌లో ఉందండి. మన వీఆర్ ప్రౌడ్. రాజమౌళి లాంటి డైరెక్టర్ మనకు దొరకటం హ్మ్. గొప్ప అదృష్టం. సోషల్ మీడియాలో మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే సోషల్ మీడియా అనగానే రాజకీయాలు అందులోనే జరుగుతున్నాయి. సినిమా ప్రమోషన్‌లు అందులోనే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్‌లో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండబోతోంది? సోషల్ మీడియాలో అని అనుకుంటారు? ఇప్పుడు ఏమవుద్దంటే అండి, డబ్బింగు అక్కడి వరకు నాకు తెలుసు. కొన్ని టెక్నిక్స్ మొన్న చెన్నైలో చూశాను. మన ఇంట్లో కూర్చొని సినిమా డబ్బింగ్ చెప్పేయొచ్చు. హ్మ్. ఆ టెక్నాలజీ వస్తుంది త్వరలో. హ్మ్. ఒక టీవీ పెట్టుకుని వాళ్ళేమో తీసుకొస్తారు, అక్కడ పెడతారు. మనం ఇంట్లో కూర్చొని టీ తాగుతూ, కాఫీ తాగుతూ మన డబ్బింగ్ మనం కోడియేటర్‌ని పెట్టుకొని చెప్పేస్తాం. ఇప్పుడు ఆ టైం తగ్గిపోయిందది. సో, అలాగా మంచి మంచి టెక్నాలజీలు వస్తున్నాయండి. టెక్నాలజీ పరంగా ఇండస్ట్రీలో సినిమాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు మీకు ఎన్ని పెరిగినా, ఎన్ని రకాలుగా టెక్నాలజీ వచ్చినా పరిగెట్టుకు వచ్చాడంటే వాటర్ స్ప్రే కొట్టాలి. హ్మ్. అది మారలా. మారలే. సో, అలాగా ఇండస్ట్రీ ఫేస్‌కి. ఫేస్‌కి. టచ్ అప్. ఇండస్ట్రీలో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇప్పుడు పెరిగినియి బాగా. హ్మ్. టెక్నాలజీలో ఒకప్పుడు ఒక ప్యాంట్, షర్ట్ ఏసుకుంటే ఒక శారీ కట్టిన ఒక ఇది. ఇప్పుడేంటంటే బ్లాక్ అండ్ వైట్‌ని ఆహ్, కా లైటింగ్ చేయటం, దాన్ని కెమెరా చేయటం అనేది చాలా కష్టం అండి. ఓకే. కలర్ వచ్చాక ఎవరైనా హ్యాండిల్ చేయొచ్చు. మల్టీ కలర్స్ అయిపోయినాయి ఇప్పుడు. హ్మ్. రెజల్యూషన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో, ఫ్యూచర్‌లో మంచి టెక్నాలజీ వస్తే మనం స్వాగతించాలి. ఒక 20 ఇయర్స్ బ్యాక్, పోనీ ఒక 30 ఇయర్స్ బ్యాక్, ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది ఇండస్ట్రీలో? సినిమా ఇండస్ట్రీలో? 30 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మేమొచ్చి దగ్గర దగ్గర 30 అవుతుంది. 30 ఇయర్స్ బ్యాక్ మేమున్నప్పుడు ఇదే కెమెరా, ఇదే లైట్లు ఇవేయి. హ్మ్. ఫస్ట్ ఏంటంటే కల్చర్ గాని, వాతావరణం గాని, మాట్లాడే కల్చర్ మారింది. ఆ! రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు ఇప్పుడు. సీనియర్స్ చాలా మంది చెప్తుంటారు ఆ! రెస్పెక్ట్ లేదని. అంటే వచ్చే జూనియర్స్ నుంచా? అంతే. ఆ! కల్చరు. అప్పుడెలా ఉండేదంటే రాగానే కాళ్ళకి అప్పుడు దండం రాగానే పెట్టడం అలానా? కాళ్ళకి దండం పెట్టమని, నెత్తి మీద కిరీటం పెట్టమని ఎవరు చెప్పరండి. ఆ! అంటే కనపడితే నమస్తే అండి, నమస్కారం పెట్టడం. బాగున్నారండి అని. ఇప్పుడెవరు విష్ ఇప్పుడు చేయట్లేదు విష్ లేదు, ఎవరెవరు. హాయ్ అనడం, వెళ్ళిపోవటం. ఓకే. హాయ్ కూడా విషే కదా సార్. పృథ్వీ గారు 7 గంటలకు వస్తాడు. ఆయన వస్తాడండి, మేము రావాలి కదా! అంటే మనం ఒక నవ్వు నవ్వి ఊరుకోవటం అంతే. హ్మ్. అదే ఇప్పుడు మనకి ఏ ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వని అవకాశం సినిమా ఇండస్ట్రీలో హ్మ్. ఇప్పుడు రోజుకి రూ. 1,00,000 ఇస్తున్నారనుకోండి. హ్మ్. ఐఏఎస్ ఆఫీసర్‌కి రాదు. రూ. 1,00,000 రాదు.
వాడు ఆ డిస్ట్రిక్ట్ వరకే తెలుస్తాడు. వీడు ఇప్పుడు పాన్ ఇండియా వచ్చాక మొత్తం ప్రపంచం మొత్తం తెలుస్తున్నాడు. పృథ్వీ గారు పొరపాట్లో వారికి రోజు సంపాదన 1,00,000 అని చెప్పారు. ₹1,00,000 ఇచ్చారనుకోండి, కొత్త బట్టలు ఇస్తారు. ఒక అల్లుడిని చూసినట్టు కొత్త బట్టలు. సాయంత్రం 6:00 ప్యాకప్. మళ్ళీ మేనేజర్ ఉంటాడు, సార్ 8 అవుతుంది సార్, టైం అయిందంటే, ఓకే సార్ ఇంకో 1 షాట్ చేసి పంపిస్తారు. క్యారవాన్, మధ్యాహ్నం భోజనం, పొద్దున్న టిఫిను, మళ్ళీ మధ్య మధ్యలో స్నాక్స్, సాయంత్రం ఈవినింగ్ ఇది ఏం కావాలో పాపం ఇవన్నీ చేసేది ప్రొడ్యూసరు. ఆ ప్రొడ్యూసర్ ఎక్కడ ఉన్నాడండి ఇప్పుడు? ఎక్కడో ఇక్కడ అందరూ కూర్చుంటే ఎక్కడో కిలోమీటర్ అవతల చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఒకప్పుడు అదే ప్రొడ్యూసర్ సెట్లో ఉంటే ఏమన్నా రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నప్పుడు కూడా నమస్కారం ప్రొడ్యూసర్ గారు ఎలా ఉన్నారండి. అప్పుడున్న ప్రొడ్యూసర్కి మీరు మార్పులు చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రొడ్యూసర్లకి అది తేడా. ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలంటే ఒక 4-5 ప్రొడ్యూసర్లు కలిసి మీరందరూ ఒక టీమ్గా ఏర్పడి చేసుకోండి సినిమా. హీరో నిర్ణయిస్తున్నారు ప్రొడ్యూసర్ని. ఏదైనా సరే డైరెక్టర్ పాత్ర ఎలా ఉంటుంది? డైరెక్టరు కాంబినేషను, ఈయన ఈ కాంబినేషన్ మ్యూజిక్ డైరెక్టరు, ఈయన ఇది ఈ కాంబినేషను క్యారెక్టర్ ఆర్టిస్టు, అది అని అలా పెడతారు. పెడితే ఇప్పుడు ఇక్కడ చేసేవాళ్ళు బొమ్మని రాణి లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఎక్కడి నుంచో తెస్తారు బయట నుంచి. ఏదో మాట్లాడి ఏదో చేయడం తప్పితే ఇక్కడ మన కైకాల సత్యనారాయణ గారు లేరండి, ఒక ఎస్ రంగారావు గారు లేరా? ఇప్పుడు వాళ్ళ అడుగుజాడలో వచ్చిన వాళ్ళందరూ మేమందరం ఉన్నాంగా, మనకెందుకు ఇవ్వరు అనేది. ఇదే శివాజీ రాజా చేసిన క్యారెక్టరే మొన్న ఒక హిందీ సినిమాలో ఒకటి చేశాడు. అబ్బా క్యా బాత్ హై, క్యా యాక్టింగ్ క్యా హై అని అంటారు. ఎందుకు శివాజీ రాజా గారిని ఎందుకంటారు? ఇప్పుడు మీరు కూడా వెళ్ళి తమిళ్లో చేస్తున్నారు కదండి. తమిళ్లో చేశాక వాళ్ళంతటి వాళ్ళు స్వాగతించారండి. మనది ఇక్కడ మన వాళ్ళు చేస్తుంది కూడా అదే కదా, మనం మనం వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం. మనం టాలీవుడ్ ఏంటంటే మొత్తం అందరినీ పిలుస్తాం మనం. క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరోయిన్, హీరో, మదర్ అయితే చెన్నై నుంచి, హీరోయిన్లు అయితే బెంగళూరు నుంచి, లేకపోతే బాంబే నుంచి, ఎక్కడో ఒక చోట నిలబడి ఉంటారండి. ఇంతకుముందు మీరు ఈ అమ్మాయిని హాస్పిటల్ తీసుకొస్తే సకాలంలో బతికేది, లేకపోతే చచ్చిపోయేది అనే డైలాగులు ఉంటే మన వాళ్ళకి ఇస్తున్నారు. ఇది దౌర్భాగ్యం. ఆ హీరోయిన్లు వేసుకున్న బట్టలు కానీ, ఆ హీరోయిన్లు వాడిన షూలు కానీ, చెప్పులు కానీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో లాస్ ఏంజల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. అవి ఆ డబ్బులు పెట్టి ఇక్కడ 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ మాట్లాడితే ఏంటంటే అండి వేరే రకంగా అనుకుంటారు, కానీ ఇలాగా ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడండి. ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు కదండి, నెక్స్ట్ క్యారెక్టర్స్ ఇస్తారా? అక్కడ కూడా ఆపడంలో ఆపుతుంటారు. ఒకటే అండి, ఒకటి ఏంటంటే ఇది నాకు రాసి పెట్టి ఉందంటే నాకే వస్తుంది. ఒక మాట కోట గారు అన్నారు, మనం వీపు నిండా ఆనందం రాసుకుని కింద పడి దొల్లినా కూడా ఎంత అంటుకోవాలో అంతే అంటుకుంటాం. అది ఇండస్ట్రీ అండి. మనం పాతాళంలో ఉన్నా కూడా మన అవసరం ఉందంటే ఎదుక్కుని లాక్కొస్తారు బయటికి, లేకపోతే వాడు అక్కడ తిరుగుతున్నా కూడా మనం పట్టించుకోరు. దట్ ఈస్ సినిమా ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఏదైతే మీరు టీటీడీ నుంచి బయటకు వచ్చారో అంతకంటే పెద్ద పదవితో మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మీ సమక్షంలో మా దర్శనం జరగాలి. తప్పకుండా అండి. తదాస్తు. థ్యాంక్ యూ.